మన యాటిట్యూడ్ ఏంటో చెప్పుకోవటం ఎలివేటింగ్, ఎదుటివారి యాటిట్యూడ్ని ప్రదర్శించడం ఇమిటేటింగ్. అలా రాజకీయ నాయకుల నుంచి సినిమా హీరోల వరకు ఇమిటేట్ చేసి పిల్లల నుంచి పెద్దల వరకు అలరించే మన ఇమిటేటింగ్ రాజు గారితో ఈ వారం షో యువర్ టాలెంట్. హాయ్ బ్రో. హాయ్ బాయ్. హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను. ఓకే, బేసికల్గా మీ పేరు రాజు. అవునండి. బట్ ఆ రాజుకి ఇనిషియల్ ఇమిటేటింగ్ రాజుగా మార్చుకున్నారు. అవునండి. సో ఆ టాలెంట్ మీలో ఉందని మీరు ఎప్పుడు గుర్తించారు? 5th 4th క్లాస్లో అండి, స్కూల్ ఏజ్లో రకరకాల ఫంక్షన్స్లో మిమిక్రీ ఆర్టిస్టులు, సీనియర్ మిమిక్రీ ఆర్టిస్టులు వచ్చి వాళ్ళు చేస్తూ ఉంటే నేను కూడా చేయిస్తాను, నేను ఎందుకు చేయలేను అని ఏదో ఒక వాయిస్ చేయడం ప్రాక్టీస్ చేశాను. అప్పుడు ఏంటంటే నా వాయిస్లో ఇంత మెచ్యూరిటీ లేదు. చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు రకరకాల వాయిస్లు చేయటం, అలా అలా చేస్తూ ఒకసారి స్కూల్లో ఆగస్ట్ 15th ఎవరైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తారంటే హ్యాండ్స్ రైజ్ చేయండి అన్నారు. కొంతమంది డ్యాన్స్ చేస్తాను, కొంతమంది పాటలు పాడతాను, నేను మిమిక్రీ చేస్తానని స్కూల్లో చేయటం మొదలుపెట్టాను. అలా అలా ప్రతి ఫంక్షన్లో చేసిన ప్రతిసారి చాలా బాగుంది అని సార్లు ప్రశంసించటం, ఈసారి ఇంకా మంచిగా చేయాలి అని కొత్త ఐటమ్స్ చేయటం, అలా రకరకాలు నేర్చుకొని ఇంకా నేను రోడ్డు మీద వెళ్తున్నా కూడా కొంతమంది నన్ను పిచ్చోడు అనుకునేవాళ్ళు. ఎందుకంటే రోడ్డు మీద వెళ్తా కూడా అనుకుని రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటాను, ఏదో వాయిస్ వస్తుందని. కొంతమంది చూసి ఆపేవాళ్ళు, ఏది మాట్లాడుతున్నావు ఏందని. నేనేం మాట్లాడాను సార్ అన్న, ఇప్పుడు ఏదో మమ్మల్ని చూసుకుంటే ఏదో అనుకుంటే వెళ్ళామని. లేదు సార్, నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని సార్, ఈ వాయిస్ చేశాను సార్, ఈ వాయిస్ ఎలా ఉందో మీరు చెప్పండి సార్ అని వాళ్ళకి వినిపించడం. బాగుంది కానీ రోడ్ల మీద అలా అరుచుకుంటే వెళ్ళబాక, ఇంట్లో అరుచుకోపో అని. అలా బాగా తపన అన్న. ఆ తపంతో స్టెప్ బై స్టెప్ ఫస్ట్ 5 వాయిస్లు, తర్వాత 10 వాయిస్లు, కొన్ని జోక్స్ అని యాడ్ చేసుకుంటూ అలా మిమిక్రీ మీద ఇంట్రెస్ట్ కలిగింది అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చైల్డ్హుడ్ డేస్కి వెళ్దాం. మీ ప్రాపర్ ఎక్కడ అండ్ అమ్మ నాన్న ఏం చేస్తుండేవారు? ప్రాపర్ గుంటూరు అండి. గుంటూరులో అరండాలపేట బొంగరాల వీడు మా స్వస్థలం. అమ్మ పేరు జయమ్మ, నాన్న పేరు ప్రసాదరావు. నాన్న బిల్డింగ్ కాంట్రాక్టర్, వాటన్నిటికీ పెయింటింగ్స్ అన్ని కాంట్రాక్ట్ తీసుకొని చేయించుతూ ఉండేవాడు. అమ్మ హౌస్ వైఫే. మాది పెద్ద ఫ్యామిలీ. మా ఫ్యామిలీలో నేనే ఆఖరి అబ్బాయిని. ఓకే, చిన్నప్పటి నుంచి చదువు బాగా సాగేదా? చదువు మరీ స్టేట్ ఫస్ట్ స్టూడెంట్ కాదు కానివ్వండి, స్టేట్ 2000 3000 ర్యాంక్ స్టూడెంట్ని. ఇంట్రెస్ట్ బాగా చదువుతాను, అలా అని 100కి 100 రావాలని చదివాను. ఓకే, పాస్ అవుతాను. 30కి ఒక 45 50 అలా వచ్చాయి. ఓకే, సో ఈ మిమిక్రీ మీలో పుట్టిన తర్వాత ఎవరికి చెప్పారు? ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకున్నారు? ఫస్ట్ మా ఇంట్లో మా వదినమ్మలతో షేర్ చేసుకున్నాను. దాని తర్వాత ఎక్కువగా మా సార్లతో షేర్ చేసుకునేవాడిని. ఎందుకంటే ఆగస్ట్ 15th కానీ ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు స్టూడెంట్స్ని ప్రాక్టీస్ కానీ తీసుకువెళ్తే 2-3 క్లాసులు డుమ్మా కొట్టేయచ్చు. ఆ వంకతో సార్ ఈసారి కొత్త ఐటమ్స్ ఉన్నాయి సార్ నా దగ్గర అంటే, సరే ప్రాక్టీస్కి రా అని తీసుకెళ్ళేవాళ్ళు. అలా ప్రతిసారి సార్కి చెప్పడం, వాళ్ళు ఏమైనా బయట కాంపిటీషన్స్ జరిగితే తీసుకువెళ్ళటం, అలా జరిగి ఇంకా ప్రతి ఒక్కరు బాగా చేస్తున్నారు అని పేరు వచ్చింది. కాకపోతే ఇంట్లో భయం. మా అన్నగా బాగా స్ట్రిక్ట్ అనమాట అండి. మా అన్న లాయరు. మన ఏంటంటే చదువుకో, నువ్వు కలెక్టర్ అవ్వాలరా, ఈ మిమిక్రీ ఏంది అని అంటూ ఉంటాం. మళ్ళీ నన్ను మార్చడానికి, నా మైండ్ మార్చడానికి, అరే నువ్వు కలెక్టర్ అయ్యావనుకో, కలెక్టర్ అయిన తర్వాత మిమిక్రీ చేసావనుకో, కింద ఉన్న ఆఫీసర్స్ అందరూ నీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఇంకా డబ్బులు ఇస్తారు, నువ్వు కలెక్టర్ అయితే, నువ్వు కలెక్టర్ కదా అని మార్చేవాళ్ళు. కానీ నాకు ఏదో బుస్ చెప్పేస్తున్నాడు, కలెక్టర్ అయిన తర్వాత కళాకారుడు అలా అనుకోవటం. ఇంక ఇంట్లో బాగా స్ట్రిక్ట్ చేస్తే లేదు ఇలా కాదు అని ఇంట్లో కూడా పారిపోయి హైదరాబాద్కి వచ్చాను. ఏ ఏజ్లో? ఫస్ట్ నేను 3 times పారిపోయాను. ఫస్ట్ అంటే అసలు ఏందో తెలుసుకోవడానికి ఫస్ట్ వన్స్ మోర్ ప్లీజ్ అని జెమినీలో ఒక షో వచ్చేది. ఆ షోకి నాకు కాలేజీలో ఉన్నప్పుడు ఇలా సెలక్షన్ జరుగుతున్నాయి పలానా గుంటూరులో అంటే, మా ప్రిన్సిపాల్ గారిని అడిగితే ప్రిన్సిపాల్ గారు ఒక మనిషిని ఇచ్చి పంపారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ అయ్యాను. ఇంటికి కాలింగ్ లెటర్ వస్తుంది అన్నారు. వస్తే ఎవరి చేతిలో అయితే పడకూడదో వాళ్ళ చేతిలోనే పడింది, మా లాయర్ అన్న చేతిలో. ఇంతే, ఇలా చూసి బ్రేక్ అన్నట్టు ఇలా కట్ చేసేసాడు. తర్వాత తెలిసింది వచ్చిందని, అయ్యో అని ఇంకోసారి మళ్ళీ ట్రై చేశాను. ఈసారి తెలుగు ఏం చేశానంటే, మా కజిన్ బ్రదర్ వాళ్ళ అడ్రస్ ఇచ్చాను. అక్కడికి వెళ్ళటం, ఆ లెటర్ రాగానే ఇంక ఇంట్లో చెప్తే పంపేవారని ఇంట్లో ఉండి పారిపోయిన తర్వాత ఇంకా ఆఖరికి ఇంకా డిసైడ్ చేసుకున్నా, ఇక నన్ను ఇక్కడ ఉంటే ఉండనివ్వరు, నా మిమిక్రీ నన్ను సాధించనివ్వరు అనుకొని మా ఫ్రెండ్కి చెప్పాను, అరే నేను పారిపోదాం అనుకుంటున్నాను, నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయను.
ఏంటి అంటే నేను ఆఖరి అబ్బాయిని కాబట్టి మా ఇంట్లో కూరగాయలకి కానీ అన్ని సరుకులకి నన్ను పంపించేవాళ్ళు. బుట్ట తీసుకోవటం, బుట్టలో ఒక షర్టు పెట్టుకోవటం, అక్కడ దాకా రావటం, మా ఫ్రెండ్ ఇంట్లో ఆ షర్టు పడేయటం. అలా 4-5 జతలు అయిన తర్వాత చిన్నగా డబ్బులు చేసుకోవడం అంటే నొక్కేసారా? అంటే నొక్కేయటం అంటే నొక్కేసానండి. ఎందుకంటే ఆ ఏజ్లో డబ్బులు చేసుకోవడం అంతే అండి. అంటే నొక్కేయటం అంటే ఎలా నొక్కానంటే, మా అన్న అప్పుడే కలర్ డిస్ప్లే 10 years 12 years బ్యాక్ కలర్ డిస్ప్లే పానాసోనిక్ సెల్ కొన్నాడు, ఛార్జింగ్ పెట్టాడు. ఛార్జింగ్ పెడితే ఇంక మా అన్న బయటికి వెళ్ళగానే చిన్నగా దాన్ని అలా కృష్ణుడిలాగా అలా తీసేసుకొని జేబులో పెట్టేసుకొని ఫస్ట్ దొంగతనాన్ని కృష్ణుడితో పోల్చుకున్నారంటే, అంటే వెన్న దొంగ అని అంత ముద్దుగా చెప్పుకుంటారు కదండి, సెల్లు దొంగ. అయితే ఆ దొంగతనం చేయకపోతే నేను ఇప్పుడు ఇక్కడ ఉండేవాడిని కాదేమో. అలానే అందరం దొంగతనం చేయమని కాదండి, ఇది సిల్లీ సెల్ దొంగ అదనమాట. ఫస్ట్ తెనాలి వచ్చాను. తెనాలి వచ్చి కొన్ని రోజులు ఇక్కడ పని చేసుకొని సెల్ ఫోన్ తర్వాత వాడుకుంది. ఇక్కడ పనిచేసి హోటల్లో పనిచేసి వచ్చిన డబ్బులతో హైదరాబాద్ వెళ్దామని ఒక్కొక్క హోటల్లో వెళ్ళి, సార్ నాకు పని కావాలి సార్ అంటే కొంతమంది ఇవ్వలేదు. ఒక ఇద్దరు చూసి నువ్వు బాగా చేస్తున్నావు ఫొటోస్ చూపించాను. అంతకన్నా ముందు వన్స్ మోర్ ప్లీజ్కి వెళ్ళి చూస్తే సరే చేయన్నారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు చాలా పేదవాళ్ళండి. వాళ్ళు పెద్ద పెద్ద బియ్యం అవి తింటా ఈ అబ్బాయి తినలేడేమో బాగా బతికి వచ్చినట్టు వాళ్ళు పనిచేసే హోటల్లో కూడా మంచి అన్నం నాకు తెచ్చి వాళ్ళు భోజనం పెట్టి చాలా అంతా అయిపోయిన తర్వాత నేను ఇంకా డబ్బులు ఇప్పుడు సంపాదించడం కష్టమని తెనాలికి వెళ్ళి ఆ సెల్ ఫోన్ 1800కు అమ్మానండి. అమ్మేసి వచ్చేటప్పుడు మళ్ళీ నాకు ఇంత ఈ 2 రోజులు బాగా భోజనం పెట్టారని వాళ్ళకి ఫ్రూట్స్ స్వీట్లు అన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి మంచి దొంగ అందుకే కృష్ణుతో పోల్చుకున్నాను అన్ని వాళ్ళకి ఇచ్చేసి నేను ఇంకా హైదరాబాద్ బయలుదేరండి. హైదరాబాద్ బయలుదేరిన తర్వాత ఇంకా సరైన కష్టాలు అనేవి స్టార్ట్ అయినాయి. ఓకే, అసలు మీకు సిల్లీగా అనిపించలేదు? అంటే నేను మిమిక్రీ చేయాలనుకున్నారు, చిన్న అంటే కృష్ణుడితో పోల్చుకుని దొంగతనం స్టార్ట్ చేశారు, తీసుకొచ్చారు, డైరెక్ట్ తెనాలి వెళ్ళి ఇక్కడ వర్క్ చేస్తున్నాను, అసలు ఎందుకు వచ్చాను, ఇబ్బందులు ఎందుకు, ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు కదా అని అనిపించలేదా? అంటే కసి ఉంటే ఆ కసి ఎంత దూరమైనా లాక్కెళ్ళిద్దండి. ఫస్ట్ మన ఎయిమ్ ఖచ్చితంగా అవ్వాలి అనుకున్నప్పుడు రాత్రిపూట భయం వేస్తూ ఉంటుంది, అమ్మ నాన్నలు గుర్తొస్తూ ఉంటారు. కానీ ఇంకా వచ్చాను కాబట్టి ఏదైనా సాధించి వెళ్ళాలి అని ఇంకా హైదరాబాద్ వచ్చేసాను. ఇంకా భయం అంటే నా పరంగా నాకు భయం కలగలేదు. అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చినప్పుడు ఏడవటం అన్నీ ఇంకా అందరికీ ఉండే. అంటే నా సెన్స్ వచ్చేసి ఇప్పుడు మిమిక్రీ నాకు వచ్చు అనుకోవటం ఒక ఇది, బట్ మిమిక్రీలో నేను నాకు మిమిక్రీ వేలో వెళ్తే నేను ఒక మంచి పొజిషన్కి వెళ్తానని మీకు ఎప్పుడు అనిపించింది? ఇంటర్మీడియట్లో అనిపించిందండి. ఇంటర్మీడియట్లో ఎందుకు అనిపించింది అంటే నేను వన్స్ మోర్ ప్లేస్కి వచ్చిన తర్వాత నేను అప్పుడు చాలా చిన్న పిల్లవాళ్ళలాగా కనపడుతున్నాను. చిన్నపిల్లవాడిని అప్పుడు. ఇంకా చుట్టూ చూస్తే అందరూ సీనియర్ మోస్ట్ కళాకారులు ఉన్నారు దానిలో పార్టిసిపేట్ చేయడానికి. ఇంకా నేను వెళ్తే దానిలో నేను గెలిచాను అనమాట. కాకపోతే ఈ అబ్బాయి వయసు చిన్నపిల్లవాడైనా వాడి వాయిస్ మాత్రం బేస్ బాగుంటుందిరా, బాగా చేస్తాడు కొన్ని వాయిస్లు అని వాళ్ళు అనుకోవటం, నువ్వు బాగా చేయగలవు అని చెప్పటం. అలా వాళ్ళ మీద గెలిచిన తర్వాత ఓకే నేను ఇంకా ప్రాక్టీస్ చేస్తే చేయగలను అన్న నా మీద నాకు నమ్మకం వచ్చిన తర్వాతే ఇంకా నిర్ణయించుకున్నాను. ఓకే, సో వన్స్ మోర్ ప్లీజ్ ముందు అంటే వన్స్ మోర్ ప్లీజ్కి వెళ్ళాలి, నాకు అక్కడ గుర్తింపు వస్తుందని అనుకోవటానికి ముందు మీరు మీ స్కూల్లో ఉన్న టీచర్స్ దగ్గర లేకపోతే మీ వదినమ్మల దగ్గర చెప్పారు. బట్ వన్స్ మోర్ ప్లీజ్కి వెళ్ళడానికి ఒక చిన్న పుషప్ ఉంటుంది, ఏదో ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్లోకి వెళ్ళవటం, అలాంటిది ఏదైనా ఉందా? ఒకసారి మా ఫ్రెండ్స్ వినాయక చవితికి వాళ్ళకి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఉంది, వినాయక చవితికి పర్ఫార్మెన్స్ చేయడానికి వెళ్తుంటే నేను చేయడానికి వస్తాను అని చెప్పేసి వచ్చి ఆ వినాయక చవితి ఆ పండుగలో నాకు కూడా సరదాగా 2 నిమిషాలు 3 నిమిషాలు చేయమన్నారు. ఆ 3 నిమిషాలు అన్నది ఒక 10 నిమిషాల దాకా ఎవరు ఆపలేదు. అలా చేస్తాం, కేకలు వేయటం, అక్కడ ఉన్న కుర్రోళ్ళు అంతా అయిన తర్వాత అయిపోయిన 3-4 రోజులకి ఆయన వచ్చి డ్యాన్స్ మాస్టర్ ఇదిగోరా 50 రూపాయలు తీసుకో అన్నారు. ఫస్ట్ సంపాదించింది అనమాట అది 50 రూపాయలు ఇంట్లో దగ్గర ఉండి. ఓకే, సో మీరు 1800తో అదే దొంగతనం చేసిన అమ్మగా 1800 వచ్చాయి, దాంట్లో కొంత ఫ్రూట్స్ కొన్నారు, హైదరాబాద్ వచ్చారు. నెక్స్ట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత మనకు అమీర్పేట దగ్గర ఒక చిన్న గుడి ఉంటుందండి, అమీర్పేట సర్కిల్లో. ఆ గుడికి బ్యాక్ సైడ్ ఒక లాడ్జి ఉంటుంది. ఆ లాడ్జికి వెళ్తే రోజుకి 60-70 రూపాయలు బెడ్. తీరా చూస్తే అక్కడ ఉంటున్నాను కానీ
నేను తెచ్చుకున్న డబ్బులన్నీ లాడ్జికి అయిపోతున్నాయి. తెచ్చుకున్నా కాదు, అదే దొంగిలించుకొచ్చిన. నా ఏమొచ్చి ఇప్పుడు అది దొంగతనం చేసాం 1800 వచ్చాయి, ఈ డబ్బులు అయిపోతున్నాయి, నెక్స్ట్ దీన్ని టార్గెట్ చేద్దాం. అయ్యో అదే ఫస్ట్ అండ్ లాస్ట్ దొంగతనం అన్నది. అంటే నేను ఫిక్స్ అయ్యాను కాబట్టి, ఆల్రెడీ హైదరాబాద్ రాకముందే తెనాల్లో ఏదో ఒక వర్క్ చేద్దామని ఫిక్స్ అయ్యాను కాబట్టి నేను ఎక్కడైనా కానీ ఏదో ఒక వర్క్ దొరికిద్దని నమ్మకం అనమాట. ఇంకా ఇక్కడ అయిపోతున్నాయి ఎలా 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 అని అనుకున్న సమయంలో మా ఫ్రెండ్, మేము నలంద కాలేజ్ చదివేటప్పుడు స్లామ్ బుక్స్ ఉంటాయి కదండి అడ్రస్, ఆ అడ్రస్ రాసిచ్చాడు. నేను నడుచుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అమీర్పేట నుండి బోయినపల్లి టీచర్స్ కాలనీ ఆంజనేయ స్వామి టెంపుల్ అని రాశారు, అక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఇది ఎక్కడ నడుకుంటా వెళ్ళి డోర్ కొట్టాను. ఆడు ఇలా తీసాడు, ఇక్కడ వింటున్నావు అన్నాడు. అడ్రస్ ఇచ్చావు కదా వచ్చాను అన్న. నాకే కన్ఫ్యూజన్, మా ఇంటికి రావడానికి నువ్వు ఎలా పట్టుకొచ్చావు అంటే, అప్పుడు స్లామ్ బుక్లో రాసావు కదా దాన్నే పట్టుకొని వచ్చాయంటే, సరే ఇంకో ఆ నైట్ వాళ్ళ ఇంట్లో ఉండి, దాని తర్వాత ఆ అబ్బాయి చేసిన పని ఏంటంటే, నేను కాలేజీకి వెళ్తాను, ఇక్కడ పబ్లిక్ గార్డెన్స్ అన్నీ ఉంటాయి, అన్నీ చూసుకుంటారా అంటే, నేను ఆ అబ్బాయి కాలేజీ లోపలికి వెళ్ళాను, పబ్లిక్ గార్డెన్స్లోకి వచ్చాను. వస్తే అక్కడ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో స్టూడెంట్స్ కొంతమంది బొమ్మలు వేస్తూ ఉన్నారు, పోర్ట్రైట్ అన్నీ చేస్తూ ఉంటే వాళ్ళ సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు. అన్న నేను నా దగ్గర సినిమా స్టోరీలు ఉన్నాయి, 2 సినిమా స్టోరీలు రాసిన మిమిక్రీ ఆర్టిస్ట్ని అంటే, అర్రే నిన్న ఒక సింగర్ని చిరంజీవి గారికి పరిచయం చేసాం. నిన్న కనపడాల్సిన తమ్ముడు, ఏది నువ్వేం చేస్తావు మిమిక్రీ చేయి అన్నారు. అప్పుడు దాకా నన్ను సరదాగా చూసిన వాళ్ళు, నేను మిమిక్రీ చేయగలను, చాలా బాగా చేస్తున్నావు అమ్మ. ఇక్కడ ఓయూ క్యాంపస్లో త్రివేణి హాస్టల్ అని ఉంటుంది, ఆ హాస్టల్లో వినాయక చవితి, మళ్ళీ నాకు వినాయక చవితి జరుగుతున్నాయి. అక్కడ థియేటర్ ఆర్ట్స్ చేసే వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళి నీ మిమిక్రీ చేయి. అక్కడ ఎవరన్నా నచ్చితే థియేటర్ ఆర్ట్స్ వాళ్ళు ఉన్నారు, మూవీస్లో జూనియర్ ఆర్టిస్ట్ అని పెట్టేస్తారు. అసలు మిరాకిల్ అంటే ఏంటంటే, ఎవరైతే నాకు మొత్తం అడ్రస్ ఇచ్చి పైన పలానా రూమ్లో ఉంటాం అన్న వాళ్ళు నాకు 2 సంవత్సరాల దాకా కనిపించలేదు. నేను అక్కడికి వెళ్ళిపోయాను, కొంతసేపు కూర్చున్నా, తాళం వేసి ఉంది. వేరే బాలకోటేష్ అనే ఒక ఆర్టిస్ట్ చూసి, అమ్మ ఎక్కడ కూర్చున్నావు ఏంటి అన్న. అన్నోళ్ళు వస్తా అన్నారు, ఇలా వినాయక చవితి కదా, ఇలా ప్రోగ్రామ్ చేయడానికి వచ్చానంటే, నా రూమ్కి రా అన్నారు. వెళ్ళాను. అమ్మ ఎక్కడంటే పలానా గుంటూరు. ఓ మేము కూడా అక్కడే పక్కన, మాది ఒంగోలు. సరే అని భోజనం పెట్టించి, అసలు ఇతనికి అసలు సంబంధం లేదు, ఈయన మళ్ళీ భోజనం పెట్టించి అక్కడ ప్రోగ్రామ్ ఇప్పించి, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎక్కడ ఉంటావమ్మా అంటే, ఎక్కడ ఉండాలో తెలియదు, ఇలా వచ్చంటే, ఇక్కడ ఎవరు ఏమనరు మన హాస్టల్లో, ఏమైనా ఉంటే అప్పుడప్పుడు వాళ్ళు వస్తూ ఉంటారు, అప్పుడు కొంతసేపు బయట ఉండొచ్చు, ఇక్కడ ఉండమ్మా అని వాళ్ళ రూమ్లో పెట్టుకోవటం. వాళ్ళ రూమ్లో ఒక 6 నెలలు ఉంటాం. అక్కడ నుండి నాకు తెలిసిన వెంకట్ అనే ఒక నా ఫ్రెండ్ ఉన్నాడు, అతని రూమ్లో ఉంటే అతని దగ్గరికి డైరెక్ట్స్ వస్తూ ఉంటారు, అక్కడ ఉండమని వాళ్ళ ఇంట్లో రామంతపూర్లో నన్ను సెట్ చేయటం. కొన్ని రోజులు అక్కడ ఉండి, తర్వాత కొంచెం వేరే పని బిజీ వాళ్ళు అక్కడ నుండి బయటకు రావటం. అక్కడ 6 నెలలు ఉంటే చాలా బాగుందన్న. ఫుడ్కి డోకా లేదు, ఎందుకంటే నేను మంచి కుక్కుని, నేనే వండేవాడిని. ఫుడ్కి డోకా లేదు, అంతా బాగానే ఉంది, షెల్టర్ దొరికింది. అయితే అక్కడ వర్క్ చేసే ఒక వ్యక్తి అన్నాడు, రాజు నువ్వు మీ ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి పారిపోయి కష్టపడి ఇక్కడికి వచ్చేసి నువ్వు ఎయిమ్ కోసం ఇక్కడికి వచ్చావు, నీకు ఫుడ్ దొరుకుతుంది, షెల్టర్ దొరుకుతుంది, కానీ నువ్వు అనుకున్నది మాత్రం ముందుకెళ్ళట్లేదు, దానికోసం నువ్వు వచ్చింది అన్నాడు. ఇంకా అనుకున్నా ఇంక ఇక్కడ ఉండకూడదు, కష్టమైన నష్టమైన బయటికి వెళ్ళి ట్రై చేయాలని బయటకు వచ్చేసి మళ్ళీ ఎక్కడ ఉండాలా, మళ్ళీ ఉస్మానియా క్యాంపస్ త్రివేణి హాస్టల్ దేవాలయం. అక్కడ ఎప్పుడు నాకు అక్కడ వాచ్మెన్లు అందరూ నన్ను ఎంకరేజ్ చేస్తారు. అందరూ భోజనాలు చేసి వెళ్ళిపోయిన తర్వాత, రాజు నువ్వు వెనక నుండి వచ్చేసి అంతా అయిపోయిన తర్వాత భోజనం ఉంటుంది, అప్పుడు మేము పెడతామని రాత్రి 10:30-11 గంటలకి బ్యాక్ నుండి తీసుకెళ్ళి భోజనం పెట్టడం అలా చేసేవారు. సరే ఖాళీగా ఉంటే ఇష్టం లేక అంబర్పేట షేర్ హోటల్ అని ఉంటుంది, అంబర్పేటలో షేర్ 10 హోటల్ అని, అక్కడికి వెళ్ళి సార్ నాకు ఇక్కడ జాబ్ కావాలి సార్, నేను ఇలా మిమిక్రీ ఆర్టిస్ట్ని అంటే, సరే టేబుల్ తుడిచిపోయి అందరూ తిన్న తర్వాత ప్లేట్లు తీసి లోపల పెట్టే జాబ్, రోజుకి 60 రూపాయలు. ఉదయాన్నే రావటం, ఉదయాన్నే వచ్చి బయట సిగరెట్లు చెత్త అన్నీ పడేసి ఉంటాయి కదా హోటల్ ముందు, అన్నీ ఊడ్చేసి తర్వాత లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని యూనిఫామ్ వేసుకొని అన్నీ చేయటం, మధ్యాహ్నం వచ్చి హాస్టల్ వచ్చి పనుకోవటం. అలా పరిచయం చేస్తూ ఉంటే, అక్కడ నాకు ప్రగతి హై స్కూల్ అని ఒక స్కూల్ ఉందండి రామంతపూర్లో. అక్కడ మధుసూదన్ రావు గారు, రాజు నువ్వు ఇక్కడ కాదు, నీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను, ఆయన చాలా ఈవెంట్స్ చేస్తారు, చొక్కాపు వెంకటరమణ అని, ఆయన దగ్గరికి వెళ్తే నీకు ఏదైనా ఈవెంట్స్ దొరుకుతాయి అని ఆయన నెంబర్ ఇవ్వటం, ఆ త్రూలో ఆ సార్ని కలవటం, ఆ సార్ ద్వారా ఈవెంట్స్ రావటం, అలా స్టెప్ బై స్టెప్
అలా అలా ఎదుగుతూ మధ్యలో ఇంకా పెద్ద చేట భారతం అనమాట. చాలా కష్టాలు. నేను సుమారు ఇక్కడ దాకా వచ్చానంటే నేను సుమారు ఒక 10 మంది చేతులు మారి వచ్చాను సార్. ఒకసారి అనాథాశ్రమం పెడతాను, నా దగ్గర ఉండు, నువ్వే అన్నీ చూసుకుందు అని ఫస్ట్ అనాథ నన్నే పరిచయం చేసేవాడు. ఈ అబ్బాయి ఫస్ట్ అనాథ అని నేను అనుకున్నాను. నేను అనాథ ఏంటి, ఇంతమంది ఉన్నారు, అనాథగా బతకడం కాదు, కష్టపడాలని మళ్ళీ అనాథాశ్రమం ఉండి ఇంకా చెప్పబెట్టకుండా నైట్ వచ్చేసాను. మళ్ళీ బ్యాగ్ పట్టుకొని మళ్ళీ వేరే వాళ్ళ చోట అలా పడి ఆఖరికి చొక్కా వెంకటరమణ గారు మ్యూజిషియన్, ఆయన దగ్గర నేను అసిస్టెంట్గా జాయిన్ అయ్యి ఆయన మ్యాజిక్ చేస్తుంటే వస్తువులు పక్కన పెట్టడం. మీరు గమనించుంటారు బర్త్డే ఫంక్షన్స్లో డాల్స్ ఉంటాయి, మిక్కీ మౌస్ ఇలా అని. అదొక 2 hours 3 hours ఆ బొమ్మ వేసుకుంటే 150 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అది కూడా చేశాను. అన్నీ చేసిన తర్వాత అప్పుడప్పుడు అవకాశం ఉంటే చొక్కా వెంకటరమణ గారు మిమిక్రీ షోస్ చేయించేవారు స్టేజ్ మీద. కొన్ని రోజుల తర్వాత రాజు, ఇంకా నువ్వు ఇలాంటి వర్క్స్ చేసే టైం అయిపోయింది, నీకు ఇమిటేషన్ రాజు అని పేరు పెడుతున్నా, నీకు ఇప్పటి నుండి ఓన్లీ మిమిక్రీ ప్రోగ్రామ్స్ చేసుకో, ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయొద్దు అని అందరికి పరిచయం చేయటం, ఒక్కొక్కరు పరిచయం చేయటం. కాకపోతే ఆయన చెప్పింది ఏంటంటే, రాజు నువ్వు ఖాళీ గదిలోకి వెళ్ళు, హలో అని రీసౌండ్ వస్తుంది, ఏవండి అని వస్తుంది, వెధవా అని రీసౌండ్ వస్తుంది. ఖాళీ రూమ్ ఎలానో సమాజం కూడా అలా ఉంటుంది, నువ్వు ఎలా ఉంటే అలా ఉంటుంది, నీ ఇష్టం, ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటావు అలా బతికేసే అని అలా చేయటం. సార్ చెప్పినట్టు ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండి ఒదిగి ఒకళ్ళ కొమ్ములు వస్తున్నా కానీ మధ్యలోనే నరికేసేసుకొని అందరూ మంచి పేరు తెచ్చుకొని బై గాడ్ గ్రేస్ ఎంతోమంది హెల్ప్ చేశారు. వాళ్ళందరూ వల్ల ఇప్పుడు హ్యాపీ. బట్ బ్రో, అంటే ఇంత జర్నీలో మీకు ఎప్పుడు అనిపించలేదా ఫ్యామిలీని మిస్ అవుతున్నాను, ఫ్యామిలీతో ఉంటే బాగుండేది, మిమిక్రీ అనేది అనవసరంగా వచ్చాను, ఇన్ని కష్టాలు పడి మిమిక్రీ అవ్వటం దేనికి, చదువుకుంటే బాగుండేది, ఇవేం అనిపించలేదా? చదువుకుంటే బాగుండేది అన్న మాత్రం చాలాసార్లు నా మైండ్లోకి వచ్చింది. కాకపోతే ఇంట్లో వాళ్ళు మాత్రం చాలా మిస్ అయ్యాను. నేను యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చిన 6 months తర్వాత డాడీ చనిపోవటం, ఆఖరి చూపు అంటే చనిపోయిన తర్వాత లాస్ట్కి వెళ్ళాను. ఆ టైంలో ఉన్నప్పుడు నేను డాడీని చూసుకోలేకపోయాను అన్న బాధ ఎప్పుడు ఉంటుంది. చదువు విషయంలో మాత్రం అన్నీ అర్థం చేసుకునే జ్ఞానం ఉంది, కానీ నాకు లాంగ్వేజ్ మీద పట్టులేక నిజంగా అప్పుడు నేను దాని మీద ఇంట్రెస్ట్ పెట్టుంటే, లాంగ్వేజ్లు నాకు వచ్చి ఉంటే ఇంకా బాగా చేసేవాడిని కదా, ఇంకా నలుగురితో కమ్యూనికేట్ అయ్యేవాడిని కదా అనేది అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఆ తప్పు అప్పుడు చేశాను, మళ్ళీ ఫ్యూచర్లో అలా అవ్వకూడదని నేను ఈ మధ్య లాంగ్వేజ్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. అండ్ మీరు అలా పారిపోయినప్పుడు ఇంట్లో వాళ్ళు మీకోసం ట్రై చేయలేదా? ఎక్కడికి వెళ్ళి అంటే వాళ్ళకి నేను అలవాటు చేశాను కదా, 2 times పారిపోయి వచ్చేసి వీడు పోయినా మళ్ళీ వస్తాడులే అనుకున్నారు. కాకపోతే ఫస్ట్ 2 times మీరు పారిపోయి మళ్ళీ ఇంటికి మీరే వెళ్ళారు? వెళ్ళాను. కాకపోతే లాయర్ అన్న కాకుండా ఇంకో అన్న ఉంటాడు. ఆ అన్న ఏంటంటే చాలా సరదాగా ఉంటాడు. ఈ పారిపోయేటప్పుడు ఎవరో చెప్పకుండా వెళ్ళేవాడిని, వచ్చేటప్పుడు మాత్రం ఆ ఇంటికి అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. వెళ్ళి అన్న కొడతాడేమో అంటే నేను చెప్తాలేరా అని అన్న చిన్నగా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి అలా మా అన్న సరే ఈసారి జాగ్రత్త చదువుకో అది అని పడేవి మాత్రం బీటింగ్ 2-3 పడేవి, అది డిఫాల్ట్ అనమాట. కాబట్టి మళ్ళీ బాగా చదువుకుంటే సరే చదువుకుంటాను అని అనటం వల్ల నాకు లాస్ట్ పారిపోవడం కాదు, ముందు 2 సార్లు ఎలా పారిపోయారు ఏంటనేది కూడా నాకు కావాలి. అంటే పారిపోయి మళ్ళీ రిటర్న్ ఎందుకు తిరిగి వచ్చారు? నేను పారిపోయింది అప్పుడు కేవలం వన్స్ మోర్ ప్లీజ్ షో కోసమే. అది అయిపోయిన తర్వాత ఎక్కడ ఉండాలి ఏం చేయాలో తెలియదు. కాబట్టి షో అయిపోయింది కాబట్టి మళ్ళీ పారిపోవడానికి డబ్బులు తీసుకున్నాను. డబ్బులు తీసుకున్నాను అంటే అప్పుడు తీసుకున్నా ఫ్రెండ్స్ దగ్గర. అప్పుడు ఏముంది 30 రూపాయలు 40 రూపాయలు అప్పుడు ట్రైన్ జనరల్ 10 సంవత్సరాల క్రితం అవి ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నాను. మళ్ళీ షో అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు నా దగ్గర డబ్బులు, కాకపోతే అక్కడ ఒక ఫ్రెండ్ మిమిక్రీ ఆర్టిస్ట్ అక్కడ పరిచయం అయ్యి అతని దగ్గర ఒక 50 రూపాయలు తీసుకొని ఈసారి ఎప్పుడన్నా మిమిక్రీ షోకి ఎక్కడికి వస్తే ఇస్తాను అంటే ఆ అబ్బాయి 50 రూపాయలు ఇస్తే ఆ 50 రూపాయలు తీసుకొని మళ్ళీ వచ్చానమాట. అలా ఫస్ట్ టైం జరిగింది. సెకండ్ టైము వచ్చినప్పుడు మనం అప్పుడప్పుడు టీవీల్లో మూవీస్లో చూస్తూ ఉంటాం. నాకు బాగా మైండ్కి ఎక్కిన సీన్ ఏంటంటే బ్రహ్మ సినిమాలో, మోహన్ బాబు గారి సినిమాలో ఒక అమ్మాయి దొంగలు అమ్మాయి కోసం పరిగెత్తుకుంటుంటే ఒక లోపల చర్చిలో దాక్కుంటే నన్స్ వాళ్ళని పెంచుకుంటారు చూడండి, అది బాగా గుర్తు. అయితే ఫస్ట్ టైం పారిపోయినప్పుడు వాళ్ళు ఆటోలో వెళ్తుంటే, ఏమండి నేను అనాథనండి, మీరేమన్నా హాస్టల్ ఉంటుంది కదా నన్ను అక్కడ పెంచుకుంటారా ఇలా ఇదంటే, సరే అమ్మా ఫలానా చిలకలగూడలో ఉంది అక్కడికి రా అని తీసుకెళ్తే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత టిఫిన్ బిస్కెట్లు అన్నీ పెట్టి కూర్చోబెట్టి వాళ్ళు కొంచెంసేపు బ్రెయిన్ వాష్ చేశారు. అమ్మా
నువ్వు చూస్తానికి బాగా ఎదిగిన అబ్బాయిలాగా ఉన్నావు, పెరిగిన అబ్బాయిలాగా ఉన్నావు. హైదరాబాద్ అంత మంచిది కాదు, కాళ్ళు చేతులు ఎరగొట్టేసి బెగ్గింగ్కి పంపిస్తారమ్మా. అది కాక 9 నెలల్లో నిన్ను మోసిన అమ్మ ఇప్పుడు నిన్ను పారిపోతే ఎలా బాధపడిద్దో అని చెప్పేసి నాతో పాటు ఒక లేడీని ఇచ్చి మనీ ఇచ్చి టికెట్ తీయించి హైదరాబాద్ నుండి గుంటూరు ట్రైన్కి మళ్ళీ పంపించేశారు. అలా 2 టైమ్స్ అయిపోయింది. ఓకే. 3rd టైం మాత్రం ఇంకా ఏదైనా సాధించి మళ్ళీ గుంటూరుకి రావాలి అని ఇంకా ఫిక్స్ అయిపోయాను. ఓకే, అంటే మేబీ తప్పుగా అనుకోవద్దు, అంటే మీ నాన్నగారు 6 months, మీరు వచ్చిన 6 months అని చెప్పారని. ఆ వార్త మీకు ఎప్పుడు తెలిసిందంటే? ఆ వార్త నేను రామంతపూర్లో ఉన్నప్పుడు నేను ఇల్లు ఊడుస్తూ ఉన్నాను. ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయారు వెంకట గారు సముద్రం శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్ళారు వర్క్ మీద. సముద్రం శ్రీనివాస్ గారు మా ఇంటికి వస్తూ ఉంటారనమాట ఈ స్టోరీ డిస్కషన్కి కానీ వాటికి వీటికి. వెళ్తే నేను ఫోన్ చూశాను. ఫోన్ చూస్తే ఎవరబ్బా అని సరే ఎవరొకళ్ళు లిఫ్ట్ చేసి అన్న లేడని చెప్పాలని చూస్తే ఫోన్ చేస్తే మా ఇంటి దగ్గర ఉన్న ఫోను. అరే నాన్నగా సీరియస్గా ఉంది, నువ్వైతే తొందరగా, నాకు విషయం చెప్పలేదు. సరే అంటే తర్వాత అన్నకు రాగానే అన్న డబ్బులు ఇచ్చి మళ్ళీ బస్సు ఎక్కిచ్చాడు. ఎక్కిన తర్వాత నాకు ఆగట్లే అసలు ఏమైంది అది అని. మళ్ళీ మధ్యలో బ్రేక్ ఆపుతారు కదా అక్కడ సూర్యాపేట, అక్కడ మళ్ళీ కాయిన్ బాక్స్ తీసుకొని అక్కడ నుండి వేరే వాళ్ళకి ఫోన్ చేసి కొంచెం నేనని చెప్పకుండా వేరే వాళ్ళు ప్రసాదరావు గారికి ఎలా ఉందమ్మా అని అడిగాను. ఎలా ఉంటుంది ఆల్రెడీ చనిపోయాడు కదా అండి అని. ఓకే అని ఇంక అక్కడ నుండి స్టార్ట్ అనమాట. ఇంకా వెళ్ళి అప్పటికి మా నాన్నకి చూపిద్దామని నాకు 2-3 గిఫ్ట్స్ షీల్డ్స్ వచ్చినాయి. మా నాన్నకి చూపిద్దామని షీల్డ్స్ కూడా తీసుకెళ్ళిపోయాను. తీరా చూస్తే మా నాన్న చూడటానికి షీల్డ్స్ అక్కడ ఉన్నాయి కానీ మా నాన్న లేదు. అలా అయిపోయింది అనమాట. ఇంకా సారీ ఫర్ దట్. కెరీర్ విషయానికి వస్తే హైదరాబాద్ వచ్చి అంత కష్టపడ్డారు అండ్ కరెక్ట్ మనిషి చేతిలో పడ్డారు. అంటే మిమిక్రీ కోసం వచ్చి సినిమా కష్టాలన్నీ చూసారు హైదరాబాద్లో. చాలా కష్టాలు చూశాను. కాకపోతే నా అదృష్టం మరి మా అమ్మ నాన్న ప్రేయర్ అనుకోవాలి, వాళ్ళ దేవుని కోరుకోవటం వల్ల నాకు పరిచయమైన ప్రతి ఒక్కళ్ళు మంచివాళ్ళు సార్. ఎందుకంటే తల్లిదండ్రులు లేకపోతే ఇక్కడ మనం డ్రగ్స్కి అలవాటు పడవచ్చు, వేరు సహవాసాలు చేయొచ్చు. కానీ నాకు కనిపించి ప్రతి ఒక్కళ్ళు మంచోళ్ళు అవ్వటం వల్ల, వాళ్ళు చెప్పే మంచి మాటల వల్ల నేను ఇలా ఉండాలి అని మంచి దారిలో వెళ్ళాను, సక్సెస్ అయ్యాను. ఆ విషయంలో మాత్రం నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను వాళ్ళందరికీ. ఓకే, మీరు రాజు నుంచి ఇమిటేషన్ రాజుగా మారిన తర్వాత ఇచ్చిన ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఫస్ట్ ప్రోగ్రామ్ నేను ఒక న్యూ ఇయర్ షో చేశానండి. ఒక ఖమ్మంలో న్యూ ఇయర్ షో ఉంటే పంపించారు. ఇమిటేషన్ డ్యాన్స్ మిమిక్రీ చేశాను ఒక 1/2 hour 1 hour. అదొక ఫస్ట్ షో. సింగిల్ ప్రోగ్రామ్ నేనే. అప్పుడు రకరకాల గెటప్లు వేసుకొని నాగేశ్వరరావు అంటే ఇలా పెట్టేసేసి మీసాలు పెట్టేసి నాగేశ్వరరావు డ్యాన్స్ చేయటం, రామారావు కృష్ణ, అల్లూరు రామలింగయ్య అలానే అపరిచితుడు అని అప్పటికప్పుడు నాకు నేనే అపరిచితులాగా తయారు చేసేసుకొని, మనకి అక్కడ ఏంటంటే ఇక్స్ దొరకవు మనకి, ఇలా దొరకవు, అంత డబ్బులు కూడా ఏం చేయాలని ఆలోచించి రింగ్స్ పెట్టుకుంటారు కదా లేడీస్, ఇలా కర్లీగా ఉంటుంది. ఆ హెయిర్ బ్యాండ్ తీసుకొని ఊలు తీసుకొని బ్లాక్ ఊలు కట్ చేసి ఆ హెయిర్ బ్యాండ్ కట్టేసి అలా చేసి ఇంకా అది పెట్టుకొని ఆ పాట వచ్చేటప్పుడు పైన ఇలా వేసుకొని ఇలా ఆ పాట రోమియో అలా డ్యాన్స్ చేస్తూ ఉండేవాడిని. అది బాగా మంచి పేరు వచ్చేదన్నమాట. అలా డ్యాన్స్ చేస్తూ మధ్యలో మిమిక్రీ ఆ 2 చేయటం బాగా. అప్పటి నుండి నేను ఇమిటేషన్ డ్యాన్స్ చేస్తానని 2 కలిపి ఇమిటేషన్ రాజు అని పేరు పెట్టారు అనమాట. అంటే ఈ ప్రోగ్రాంలో స్టార్టింగ్ నుంచి ఇమిటేషన్ మిమిక్రీ గురించి మాట్లాడుతున్నాం, కానీ మీరు నుంచి ఏదైనా మంచి మిమిక్రీ డైలాగ్ అంటే బాగుంటుంది. షూర్ అండి. ఫస్ట్ నేను ఇమిటేట్ చేసిన వాయిస్ సుధాకర్ గారిది. అప్పుడు వచ్చినా రాకపోయినా చేసేసి బాగుందని. సుధాకర్ గారు అప్పుడు బాగా ఫేమస్ డైలాగ్ ఏంటంటే పిచ్చకొట్టు సుధాకర్ అంటే కొట్టు పిచ్చ కొట్టుడు కొట్టుడు అబ్బా అబ్బో ఒరే ఫాదర్ ఎక్కబ్బా ఈస్ట్ వెస్ట్ నార్త్ ప్రాణాలు కాపాడుకోట జబ్బల హార్ట్. ఆయన సుధాకర్ గారు అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో పాటలు పాడుతూ ఉంటారు. ఆ పాటలు పాడే వేరియేషన్ కూడా చాలా కామెడీగా ఉంటుంది. రకరకాల వర్డ్స్ కలుపుతూ ఉంటారు. ఎన్నాళ్ళకు గుర్తొచ్చేవాన అన్న పాట పిచ్చకొట్టు సుధాకర్ గారు పాడితే మధ్యలో యాడ్ చేసే పదాలు ఎలా ఉంటాయి. ఎన్నాళ్ళకు గుర్తొచ్చేవాడా, ఎన్నాళ్ళ చక్కు టవి పైన కువశకి బజాజు టారెడెట్టా దిగిచక నీ ఎక్కబరా ఓ వారా. నాకు బాగా పేరు తెచ్చిన వాయిస్ మాత్రం జయప్రకాష్ రెడ్డి గారు. జయప్రకాష్ రెడ్డి గారిలో 3 వేరియేషన్స్ చేసేవాడిని.
సీరియస్ విలన్ అయితే ఎలా ఉంటుంది, కామెడీ చేస్తే ఎలా ఉంటుంది, నార్మల్గా ఇలా ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడితే ఎలా ఉంటుంది. సీరియస్ విలన్ అయితే మనందరికీ తెలిసిన సినిమా సమరసింహారెడ్డి. ఏమిరా సమరసింహారెడ్డిని చంపినారు, నా కడుపున మీరు సడపుట్టినారు కదా బే. ఎవడైతే సమరసింహారెడ్డిని చంపుతాడో నాకున్న ఎదకలతో రాస్తారప్పా. మరే సమరసింహారెడ్డి ఢిల్లీలో గాని పెద్దపము కావాలంటే సేమ సందులోకి రా, నీ పెద్దపము నా పని చూసుకున్నా ఏటాబీ. ఇంత సీరియస్. కామెడీ చేసేటప్పుడు వాయిస్లో షార్ప్ వస్తూ ఉంటుంది. ఏమబ్బీ ప్రతి ఊరు వచ్చి సంతకం పెట్టమంటావు, నాసుకు రాసేమంటావా? ఏమి ఈటి బండ పడ మా తాత సీటు గణమా అన్నాడు తప్ప సీటు కింద గణమని చెప్పలేదు కదా పి, నా కింద పంపించినాడు. ఏమి పట్టపగలు మిట్ట మధ్యాహ్నం దున్నాపోతుగా పాలు బితుకుతున్నావా దున్నపోత. ఇది ఒక రకమైన వేరియేషన్ అండి. డి సినిమాలో అసలు ఏం మాట్లాడకుండా అద్భుతమైన కామెడీ చేశారు డి గారు. అన్ని ఎక్స్ప్రెషన్స్, ఇలా రకరకాల వేరియేషన్స్. అలా నేను నార్మల్గా ఇక్కడ కూర్చొని మాట్లాడితే మీకు ఇన్ని యాసల మీద పట్టేలా వచ్చిందంటే ఏముంటుందండి. చిన్నప్పుడు నేను డ్రామాలు ఆడేటప్పుడు నేను బాగా చేస్తే మా నాన్న మాత్రం బాగా చేసామని చెప్పడు. అది ఏమన్నా చిన్న తప్పు చేశాయంటే అందరూ ముందు తిడతా ఉంటారు. నాకు ఏ యాస అన్న బాగా ఇష్టం, అందుకని ఎన్నో నేర్చుకొని సినిమాలో బాగా సక్సెస్ అయినవి. చాలా సంతోషం. ఇంత సెటిల్డ్గా ఉంటుందండి. ఇలా జేపీ గారి వేరియేషన్. అలానే ప్రకాష్ రాజ్ గారు, సాయి కుమార్ గారు, రజనీకాంత్ గారు. సాయి కుమార్ గారి విషయంకి వచ్చేస్తే సాయి కుమార్ గారు ఎంతోమందికి డబ్బింగ్ చెప్పారు. రాజశేఖర్ గారు మాట్లాడే విధానానికి సాయి కుమార్ గారు వాయిస్, రాజశేఖర్ గారు ఆ ఫేస్లో ఆ ఆవేశం కానీ ఆ గ్రేస్ కానీ, ఇంకా పోలీస్ ఆఫీసర్ అంటే మన రాజశేఖర్ గారిని చూస్తే అంకుశం ఆవేశం సినిమాలో అద్భుతంగా ఉంటాడు. కానీ ఆ వాయిస్కి మ్యాచ్ చేస్తూ సాయి కుమార్ గారు కలవటం వల్ల అతను చాలా బాగా సక్సెస్ అయ్యారు. రాజశేఖర్ గారు చెప్పిన డైలాగు సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్తారు ఒరిజినల్గా రాజశేఖర్ గారు. నాకు చాలా సంతోషంగా ఉంది, కార్యక్రమాల నన్ను ఇంటర్వ్యూకి పిలిచినారు. మీ పేరు చెప్పలే? నరేష్. ఇలా ఉంటుంది. దీనికి సాయి కుమార్ గారు చెప్తే ఎలా ఉంటుంది? నాకు చాలా సంతోషంగా ఉంది, మీ ఇంటర్వ్యూకి నన్ను పిలిచారు, సంతోషం. మీ పేరు చెప్పండి? నరేష్. నాకు బాగా నచ్చింది అదనమాట. దాని తర్వాత సాయి కుమార్ గారు పోలీస్ స్టోరీలో ఓన్ చెప్పుకోవటం వల్ల ఇక హీరో అయిపోయిన తర్వాత వేరే వాళ్ళకి వాయిస్ ఇవ్వలేదని చాలా రోజులు ఎవరికి ఇవ్వలేదు. పోలీస్ స్టోరీలో సాయి కుమార్ గారు వేరియేషన్ ఎలా ఉంది? విజయ్, ఈ కోర్టులో దేవుళ్ళు లేరు, దేవతలు లేరు, అన్ని దయ్యాలి. ఎందుకు పైసానే పరమాత్మ విజయ్. సాక్ష్యాన్ని తారుమారు చేశారు. నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావే నాకు కోపం ఎక్కువ అని. చిన్న పిల్లని అడిగినట్టు అడిగాను. నాన్న చిట్టి బంగారం అని ఏం చేశాడు? ముఖం మీద ఉమ్మేశాడు. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి చిహ్నాలైతే కనిపించని ఆ 4వ సింహేరా ఈ పోలీస్. లైన్ హాట విజయ్. సూపర్ బ్రో. ఈ రేంజ్లో ఉంటుంది. ఇంకా సాయి కుమార్ గారు ఏజ్ ఇంకా ఎక్కువ అవుతున్న కొద్దీ వాయిస్లో బ్లర్ వచ్చింది. మీరు ప్రస్థాన సినిమాలో చూస్తే సాయి కుమార్ గారు, పాత సాయి కుమార్ గారికి ఈ ప్రస్థాన సాయి కుమార్ గారు చాలా తేడా ఉంటుంది. శర్వానంద్ గారు ఇంకా నీకు శిక్ష వేసే ఎవరు లేరు, ఈ పురాణాల్లో నిన్నెవరూ తేల్చలేరు అన్నప్పుడు ఒక్కసారి ఆ పురాణాలు తోటొచ్చు చూడు. అవసరం కోసం దారులతో తొక్కేవాళ్ళు తప్ప హీరోలు విలలు లేరు ఈ నాటకంలో. మనిషిలో కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం, ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే ఆకలి, ప్రతి వారిని శాసించేది ఒక్కటే ఆశ. ఆశ ముసిరినప్పుడు నీతి నిజాయితీ కొలిమిలో కొవ్వొత్తిలా కొరిగిపోతాయి. ఏం తెలుసు నీకు రాజకీయాలంటే? ఈ వేరియేషన్ అండి. ఇలా రకరకాలుగా ఒక్కొక్కరిలో ఇన్ని వేరియేషన్లు చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రజనీకాంత్ గారికి నాగూర్ బాబు మనో గారు డబ్బింగ్ చెప్తారు. ఫస్ట్ రజనీకాంత్ గారి కన్నా ముందు మనో గారు పాడితే ఎలా ఉంటుంది, డబ్బింగ్ చెప్తే ఎలా ఉంటుంది. మనో గారు పాటలు ఎన్నో ఉన్నాయి. వాటిలో బాగా అందరికి నచ్చింది ప్రియా ప్రియతమ రాగాలు.
మనో గారు వాయిస్. ప్రియ ప్రియతమారాగాలు సఖి కుశలమాదాలు నీ లయ పంచుకుంటుంటే నా శృతి మించిపోతుంటే. నెక్స్ట్ ఏలా ఏలా నీళ్ళు దిగులంట రక్తంలో భారత తత్వం ఉంటే చాలురా. ఇది వేరియేషన్ అండి. పాటలో వాయిస్ బాబా దగ్గర నుండి అరుణాచలంలో పక్కన డబ్బు ఇస్తాను తీసుకెళ్ళు అంటే, ఎంత డబ్బు ఇస్తానంటే ఎందుకు నువ్వు తీసుకోవు అని అంటే, అయ్యా నాకు ఈ డబ్బులు ఏమొద్దు, నాకు ఈ ఒక్క ఫోటో కావాలి, నన్ను ఎంతోమంది నువ్వు అనాథ నీకు దిక్కులేదన్నారు, ఈ ఫోటో తీసుకెళ్ళి అయ్యా నేను అనాథన కాదు, నాకు దేవుడు ఉన్నాడు, నాకు నాన్నున్నాడు, నాకు కుటుంబం ఉందని చెప్పుకొని వాళ్ళ నోర్లు మూగిస్తాను, నాకు ఈ డబ్బుల మీద ఆశ లేదు, ఆ దేవుడు శాసించాడు, ఈ అరుణాచలం పాటించాడు, ఎల్లుస్తానయ్యా. ఇది ఒక రకమైన. బాబాలో అయ్యా వనక్కం, అయ్యా నా పేరు బాబా, ఏ పక్కకి వాళ్ళ బాబా, అయ్యా నీ స్థలాన్ని నీ కొడుకిచ్చుకో తప్పలేదు, కానీ ప్రజల స్థలాన్ని నీ కొడుకిస్తా మాత్రం ఈ బాబా ఒప్పుకోడు. బాబా కౌంటింగ్ స్టార్ట్. ఈ కత్తి నువ్వు తీస్తే సంధి, నేను తీస్తే సమరం. ఆ 1 ఆ 2 ఆ 3 జుజుబీ గుడ్ మ్యాన్. ఇదండి. తర్వాత మన రీసెంట్గా వచ్చిన కబాలీలో సోఫా మీద కూర్చొని, రే ఎవడ్రా కబాలీ, పిలవండ్రా వాడిని. తెలుగు చిత్రాలు ఇక్కడ ఘాటు పెట్టుకొని, మీసం మెలదిప్పుకొని, లుంగి కట్టుకొని, పాత విలన్ ఏ కబాలి అంటే వినయంగా వంగి ఎస్ బాస్ అని కబాలి అనుకున్నావురా, కబాలిరా మంచిది. అంటే వేరియేషన్స్ అంటే నార్మల్గా వాయిస్లో ఎవరైనా ఇమిటేట్ చేస్తారు, మీరు వేరియేషన్స్ అంటే ఆ టైంని బట్టి, ఆ టైం పీరియడ్ని బట్టి ఎంతెంత చేంజ్ అవుతుంది కూడా ఎలా గ్రాస్ప్ చేయగలుగుతారు? అంటే నాకు తెలిసింది చేయగలిగింది మిమిక్రీయే కాబట్టి మిమిక్రీని బాగా ఎవరెవరు ఎప్పుడెప్పుడు వాయిస్లు చేంజ్ చేస్తున్నారు, వాళ్ళ వయసుకు తగ్గట్టు ఎలా మారుతుంది గమనిస్తూ ఉంటారండి. ఎందుకంటే ఇది అబ్జర్వేషన్ వల్ల లాభం ఏమిటంటే, వాళ్ళకి ఇన్ కేసు వాళ్ళకి మనం డబ్బింగ్ చెప్పాల్సిన అవసరం వస్తే మనం అప్పటి వాయిస్ కేవలం నేర్చుకోగలిగి ఉంటే ఇప్పుడు వాయిస్ సింక్ చేయలేం. చిరంజీవి గారు అప్పట్లో అత్తకేమడు అమ్మాయికి మొగుళ్ళో, రేఖా శశి రేఖ నా ముక్కు మీద ఏలు పెట్టి నన్ను గుర్తుపట్టి పోలీసులకు అప్పచెపుతావా రేఖా శశి రేఖ, నీకు ఇక గెట్ అవుట్ అనకుండానే. అప్పుడు అన్నది. ఇప్పుడు అది లేదు. కావాల్సిన వ్యక్తి కంటి ముందుకు వస్తే ఆనందించాలే కానీ ఆశ్చర్యపోతున్నావు ఏమిటియా, రాలనుకున్నావా, లేరనుకున్నావా, కాశీకి పోయాడు, కాషాయ మనిషి అయిపోయాడు, వారణాసిలో బతుకుతున్నాడు, తన వరుసలో మార్చాడు అనుకున్నావా. ఇప్పుడు దీనికి డబ్బింగ్ చెప్పమంటే, కాశీకి పోయాడు, కాషాయ మనిషి అయిపోయాడు, వారణాసిలో బతుకుతున్నాడు, తన వరుసలో మార్చి ఉంటాడు అనుకున్నావా అంటే సిగ్గు కాదు. కాబట్టి అబ్జర్వేషన్ ఇలా ఉంటే బాగుంటుందని ప్రతి ఒక్క వాయిస్లో వేరియేషన్స్ చూడటం. అంటే ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 మూవీ చూసారు? అవునండి, ఖైదీ నెంబర్లో మారిపోయిందండి. ఏరా నలుగురిని కొట్టగా నీ హీరో అయిపోతావు అనుకున్నావురా, ఏంట్రా నీ పొగరు ఒంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది, చూస్తానురా వెయిటింగ్. అప్పుడు ఆ వాయిస్ మారింది. నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదు లేదని బలవంతం చేస్తే కోస్తా. సీరియస్లీ. సో మీరు చేసే ప్రాక్టీస్ ఎలా ఉంటుంది? నాకు టైం ఉన్నప్పుడల్లా బండి మీద వెళ్ళేటప్పుడు ఒక్కనే కూర్చున్నప్పుడు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను. కొత్త వాయిస్లు మనకి యాడ్ అవుతాయేమో. నేను పిచ్చిగా అరుస్తూ ఉంటాను. ఆ అరుపుల్లో కూడా ఒక్క వాయిస్ ఏమన్నా అరుపులో వాయిస్ ఎవరో అరిచినట్టు వినిపిస్తే ఆ లైన్లో ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తా. అలానే నాకు రాళ్ళపల్లి గారు వాయిస్ రావటం, ఇందాక రాళ్ళపల్లి గారు అరుణాచలంలో డబ్బింగ్ చెప్పిందనమాట. అది రాళ్ళపల్లి గారు చిరంజీవి గారు డైలాగ్ చెప్పారు. రాళ్ళపల్లి గారు ఎలా ఉంటుంది, నాకు నచ్చితేనే చూస్తా, నచ్చితేనే చేస్తా, కాదు లేదని బలవంతం చేస్తే కోస్తా, ఏమనుకున్నారు, ఏమంటారు. ఇది రాళ్ళపల్లి గారు అలా నేర్చుకోవటం. అలా రేరు వాయిస్లో జీవా గారు
కామెడీ విలన్ జీవ గారు, ఇంత లావు కళ్ళు ఉంటాయి. నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదు లేదన్నా బలవంతం చేస్తే కోస్తాడయా కోస్తా. ఏంటి రాడా చూస్తాడా, వా వా నచ్చావురా జీవ గారు. అలానే ఓల్డ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బాలయ్య గారు మల్లేశ్వరి సినిమాలో, అలానే మాస్ సినిమాలో తాతగా చేశారు ఆయన. మల్లేశ్వర సినిమాలో చీచి నా కడుపును మీరు చెడబుట్టారు కదరా, ఇక్కడ మల్లేశ్వరు ఉంటే మల్లేశ్వర ప్రాణానికి ఎంతైనా ప్రమాదం, అందుకని హైదరాబాద్లో ఉన్న మన చుట్టాలింట్లో ఉంచుదాం. అమ్మ మల్లేశ్వరి, నిన్ను విడిచిపెడదామని నాకు లేకపోయినా కానీ నీ ప్రాణం కోసం అక్కడ దింపుతున్నానమ్మా. ఇదంతా కోటేశ్వరరావు చేస్తున్నా అనిపిస్తుంది, అతను కబురు పంపండి. ఇలా రేరు వాయిస్లో. అలానే కైకాల సత్యనారాయణ గారిది. కైకాల సత్యనారాయణ గారు ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది, సినిమా డైలాగు, నాకు నచ్చితేనే చేస్తాను, నచ్చితేనే చూస్తాను, లేకపోతే బలవంతం చేస్తే కోస్తాను ఏమనుకున్నావు ఏముంటుందా. ఇలా కైకాల సత్యనారాయణ గారిది. నిర్మలమ్మ గారు, ఆమె ఎప్పుడు తిట్టినా కానీ మనకు వినబడే ఆ తిట్లు చాలా వినసొంపుగా ఉంటాయి, ఆమె చేత మనం తిట్టించుకోవాలనిపిస్తుంది. ఆ నిర్మలమ్మ గారు బాలకృష్ణ గారు డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది. బాలకృష్ణ గారు, మా జైత్రయాత్రను అంగీకరించి మా ఏలుబడిని గౌరవించి మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాం. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా, ఇప్పటికీ మన ఉనికిని నిలుపుకున్నాం, ఇక మన ఉనికిని చాటుకుందాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరాయి దేశపు రక్తంతో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వారిని తురుముదాం, దొరకని వారిని తరుముదాం. ఏది ఏమైనా దేశం మీసం తిప్పుదాం. ఈ డైలాగ్ నిర్మలమ్మ గారు. ఏంద్రా మొదన స్టెప్స్ వచ్చినోడా, మా జైత్రయాత్రను గౌరవించి మా ఏలుబడిని అంగీకరించి మీ దగ్గర ఉన్న వీరఖడ్గు మా రాయబారికి ఇచ్చేసి మాకు సామంతులు అవుతారని ఆశిస్తున్నాం అయ్యా. సమయం లేదు మిత్రం, శరణవారణం ఏమనుకున్నావు, నీ కాలు కోల నీ కడుపు కాల దుర్మార్గుడు దొంగ సచ్చినోడా, ఊరుకోవయ్యా. ఇలా రేర్ వాయిస్లు రకరకాలు చేయటం. అలానే మోహన్ బాబు గారు అప్పట్లో అరిస్తే కరిస్తే జరుస్తా లేకపోతే డక్కులదంతా ఎంటరే ఇదొకరండి. తర్వాత రౌడీలో మోహన్ బాబు గారి వాయిస్ అంతా మార్చేశారు, మేకప్ లేకుండా రామ్ గోపాల్ వర్మ గారు అద్భుతంగా తీర్చిదిద్దారు. అప్పుడు ఆ వాయిస్లో బ్లర్ వచ్చింది. ఒక డైలాగ్ ఉంటుంది, సింహం వారని ప్రతి కుక్కకే ఉంటుంది, కానీ అడవిలో గర్జించటానికి వీధిలో మరగటానికి ఉన్న తేడా వచ్చే జన్మలైనా గుర్తిస్తావన్న ఆశ. ఒరవరై రెస్పెక్ట్ మిస్కాకురై గో. ఇది ఒక రకమైన వేరియేషన్. సో అంటే ఇప్పుడు మిమిక్రీ ఆ వాయిస్ ట్రై చేయడం ఒక ఎత్తు అయితే, ఇన్ని వందల డైలాగ్స్ గుర్తుంచుకోవడం అనేది నార్మల్ విషయం కాదు. మీరు బేసికల్గా అంతగా చదువుకోలేదు, బట్ ఇంత మెమరీ పవర్ ఎలా సాధ్యం? చేయటం ప్రాక్టీస్ చేయటం, ట్రైలర్స్ ఎక్కువ చూడటం, వాటిని మళ్ళీ మనం కామెడీ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించటం, ప్యారడీ ఎక్కువగా నేను చేస్తూ ఉంటానండి. ఇప్పుడు బొమ్మరిల్లు సినిమాలు ఎన్నో ప్యారడీలు అయినాయి. అయితే నేను ప్యారడీ బదులు నేను ఆర్టిస్ట్ని ప్యారడీ చేశాను. అక్కడ ప్రకాష్ రాజ్ గారు, సిద్ధార్థ గారు క్లైమాక్స్ డైలాగ్ ఉంటుంది. ప్రకాష్ రాజ్ గారు అప్పట్లో ఒక్కడిలో, తప్పురా, చాలా పెద్ద తప్పురా, అరే నా దగ్గర కేజీ బంగారం తీసుకెళ్ళి మళ్ళీ కొనుక్కుంటా, నా దగ్గర ఏం కావాలో తీసుకెళ్ళు, కానీ నా స్వప్నం నా గుంటుకాయని ఎత్తుకెళ్ళిపోతావురా, స్వప్నం నా హార్ట్ నా ప్రాణం. ఇది ఒక రకమైన ఎరిషన్. తండ్రి క్యారెక్టర్ కాబట్టి ఆ పెద్దరికం కనపడాలి. బొమ్మరిల్లో ప్రస్తుతం నేను తప్పు చేస్తాను మీ అమ్మంటుంది, ఏం చేయలేదు నువ్వంటున్నావు, ఇక్కడ ఎవరెవరు తప్పు చేస్తారో నాకు తెలియాలంతే, ఏం మీ గురించి నేను ఎంత తప్పన పడతాను, నాకు తెలియాలంతే ఏమనుకున్నావు. మొత్తం మీరే చేశారు చాలానా, మీరు కోల్పోయించాలి. ఇంకా పెద్ద డైలాగ్ ఉంటుంది. అయితే దీనిలో క్యారెక్టర్లు మార్చాను నేను.
జేపీ గారు కొండవలస నాన్న, జేపీ గారు కొడుకు, వీళ్ళిద్దరు అలా చెప్పుకుంటున్నారు. ఒరి చీద్దుగా నేను తప్పు చేశాను, మీ అమ్మాడిది ఏటి చేయలేదు, నువ్వు వెళ్ళిపోతున్నావు. ఇక్కడ ఎవరెవరు తప్పు చేసి నాకు తెలియాలి, ఏంటి అనుకున్నావు? లేకపోతే నేను ఒప్పుకోను, ఏంటి అనుకుంటున్నావా? మొత్తం నువ్వే చేసినావు, అభి. ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాతో మాట్లాడాలి. ఆ గబ్బురాళ్ళు మా ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే వాళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు. అభి ఒరే సిద్ధుగా బట్టలు కొనుక్కుందాం అని బట్టల షాపు తీసుకోబోతావు. నా నడుము 40 అయితే 20 నడుము ప్యాంట్ వేసుకోమంటే వేసుకోవాలబ్బి, ఒక్క కాలు కూడా పట్టట్లే. ఈసారి ఎక్కువ తక్కువ మాట్లాడి బాంబు పెడతా ఏమనుకున్నా. ఒరే అంత పని చేయబాక, నీ పని ఇది, నా పని నాది. ఓకే ఆయన ఇలా ప్యారడీలు. శ్రీహరి గారు వాయిస్లో, ఆయన వాయిస్లో కూడా అద్భుతమైన వేరియేషన్స్ ఉంటాయి. మామూలుగా అప్పుడు కామెడీ విలంగా చేసేటప్పుడు అరే నాకు తెలుసురా భయ్ గిడికి అట్లా మాట్లాడతాడని, ఏదేమైనా కానీ వాడిని మాత్రం ఖతం చేసి. ఇది ఒక రకమైన వాయిస్ అయితే, హీరోగా వచ్చిన తర్వాత ఆ వచ్చిన వాయిస్లో వేరియేషను. మన మగధీరాలో భైరవా కమ్ముకుంటున్న కారు చీకట్లు నిన్ను మింగేసయ్యాని విర్రవీగుతున్నాయిరా, వాటికి తెలీదురా నువ్వు మండే సూర్యుడు అని. ఈరోజు అస్తమించదువుగాక, ఏదో ఒకరోజు ఈ చీకటి తెరలను చీల్చుకొని నువ్వు మళ్ళీ పుడతావురా భైరవా, మళ్ళీ పుడతావురా. ఇది ఒక రకమైన వేరియేషన్ అండి. సో ఇప్పుడు ఇమిటేషన్లో యువర్ ద కింగ్. కింగ్ అనేది లేదండి, నేను లెర్రన్నే. మేబీ మీ మంచితనం అది. నేను ఇన్ని పర్ఫార్మ్ అంటే ఇన్ని ఆడియో విన్న తర్వాత ఎగ్జాక్ట్గా ఆర్టిస్ట్ ఎలా ఉంటుందో వాయిస్, కళ్ళు మూసుకొని వాయిస్ వింటే వాళ్ళే వచ్చి నా ముందు కూర్చున్నారు అనిపించింది. థ్యాంక్ యూ అండి. సో ఇంత సక్సెస్ అయిన తర్వాత మీ లాయర్ అనే ఉన్నాడు కదా, ఆయన దగ్గర నుంచి అప్లోజ్ ఏమైనా వచ్చిందా? లాయర్ అన్న ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు, ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదివరకు నేను ఇంట్లో ఉండి పారిపోతే మా అమ్మ అలా నడుచుకుంటూ వెళ్తుంటే, ఏ అమ్మ మీ అబ్బాయి పారిపోయాడు అంటే కదా, ఇంట్లో కూడా వెళ్ళిపోయాడు అంటే కదా, ఎక్కడున్నాడో తెలుసా అన్నవాళ్ళు. అదే దారిలో మా అమ్మగారు కానీ వెళ్తుంటే, అమ్మ మీ అబ్బాయి టీవీలో వస్తున్నాడు, ఈ టీవీలో మా టీవీలో వాటిలో వస్తున్నాడు, ఇలాంటి చూడండి అని చెప్పడం వల్ల మా అమ్మ వాళ్ళు అంతా హ్యాపీ అయిపోయింది. మా లాయర్ అన్న అయితే, నువ్వు అనుకున్నది, నువ్వు పారిపోయి ఏ హెల్ప్ మా హెల్ప్ ఏమీ లేకుండా కష్టపడి ఇక్కడ దాకా వచ్చావు, మంచి పేరు సంపాదించుకున్నావు, చాలా సంతోషం రా అన్న కూడా అదే చెప్పేది. గర్వాన్ని రానివ్వకు, అందరితో మంచిగా ఉండు, నువ్వు ఇమిటేట్ చేసేటప్పుడు కూడా ఎదుటి వాళ్ళు హట్ కాకుండా మంచి కామెడీగా ఉండాలి, కానీ ఎదుటి వాళ్ళు బాధపడకూడదు. అందరం రాజు బాగా చేస్తున్నాడు, అందరి దగ్గర తీసుకోవాలి, కానీ నన్ను ఎట్టకారం చేస్తున్నాడు ఇలాంటి మాటలు రాకుండా చూసుకో. బట్ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ అయిపోతే బాగుండేదిరా, అదొక కిక్కు వేరు అన్నాడు. సరే అని చదువుకుంటాను. ఇప్పుడు నేను ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేస్తున్నాను. అన్న కోరిక ప్లస్ నాకు కూడా కమ్యూనికేషన్ ఉండాలి, నాకు కూడా ఇంకా జ్ఞానం పెంచుకోవాలా, ఇంకా ఎంత చదివితే మనకు అంత అవుట్పుట్ వస్తుంది కాబట్టి ఇంకా అందుకని ఖచ్చితంగా చదువుదాన్ని ఫిక్స్ అయ్యాను. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి బయటికి వచ్చి షోస్ చేస్తూ ఒక మంచి పేరు తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ టైం మీ వాళ్ళు నీ పర్ఫార్మెన్స్ని చూడటమో, అంటే టీవీలోనో లైవ్ స్టేజ్ మీదనో చూడటమో ఉంటుంది. సో ఆ మెమరీ ఏమన్నా ఉందా ఇక్కడ చూసి ఓకే మనోడు సెటిల్ అయిపోయింది? ఒకరోజు నా ఇంటర్వ్యూ ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్లో వస్తున్నప్పుడు అన్నోళ్ళు చూడటం జరిగింది. చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మెసేజ్లు పెట్టి, చాలా హ్యాపీగా ఉందిరా, కష్టపడ్డావు, పైకి వచ్చావు, జాగ్రత్త, టేక్ కేర్, అందరితో బాగుండు అని చెప్పటం మర్చిపోలేదన్నమాట. అలా ఇంకా వాళ్ళకి కూడా ఇంకా ఇన్ని చూస్తుంటే ఓకే ఎదుగుతున్నాడు, మంచి పేరు వస్తుంది. ఇంకా వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే తల పొగరు తెచ్చుకోకు, అంతే. మిమిక్రీ విషయానికి వస్తే మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మిమిక్రీ ఇన్స్పిరేషన్ అంటే నేను చిన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఇన్స్పిరేషను, గుంటూరు శివ అని వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. దాని తర్వాత టీవీలు చూడటం, వన్స్ మోర్ ప్లీజ్ వాళ్ళు చేయటం, తర్వాత హరికృష్ణ గారు, నేరేళ్ళ వేణుమాధవ్ గారు, అలానే జనార్దన్ గారు, వీళ్ళందరం చూసి వీళ్ళకిలాగా నేను వాయిస్లు చేయాలి అని నేను సాధన చేయటం. ఈ రేర్ వాయిస్లు చేయడానికి కూడా కారణం ఏంటంటే అందరికన్నా మనకు అంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అని ఆ రేర్ వాయిస్ మీద ఇంట్రెస్ట్ పెట్టడం ఏంటంటే వీళ్ళందరూ అనమాట. నాకేంటంటే మంచిగా మిమిక్రీ చేసే వాళ్ళు ఎవరైనా నాకు ఇన్స్పిరేషనే. ఎక్కడ ద్వంద్వార్థాలు, బూతులు, మహిళల్ని, ముసలివారిని
నత్తి ఉన్న వాళ్ళందరినీ కించపరచకుండా హెల్దీ కామెడీ చేసే ప్రతి ఒక్కరు నాకు ఇన్స్పిరేషనే. ఐఎమ్ సో హ్యాపీ. నేరెళ్ళ వేణుమాధవ్ గారి గురించి నేను పుస్తకాల్లో చదివాను. ఆదివారం పుస్తకంలో ఒక సండే మ్యాగజైన్లో 1000 గొంతుకల వేణుమాధవ్ అని, ఎవరబ్బా ఇతను అని చదువుతున్నప్పుడు ఆయన గురించి చదువుతుంటే ఎన్నో విషయాలు తెలిసినాయి. నేను అనుకున్నా అసలు ఈసారి నేను కలవగలనా ఈ జన్మలో అనుకున్న నాకు జనార్దన్ గారు నేరెళ్ళ వేణుమాధవ్ గారి ఇంటికి తీసుకువెళ్ళి నేను వాయిస్లు చెప్తుంటే నేరెళ్ళ వేణుమాధవ్ గారు మళ్ళీ ఇంకోసారి చేయను ఆయన అన్నారు. నేను మళ్ళీ జగ్గయ్య గారి వాయిస్ చేశాను. జగ్గయ్య గారి వాయిస్ రామారావు గారి డైలాగ్ జగ్గయ్య గారు చెప్తే ఎలా ఉంటుందో చెప్పాను. పుణ్యభూమి నా దేశం నమో నమో అన్న పాటలో ఎవడు రా నా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఈ డైలాగు ఎస్పీ గారు చెప్పారు. రామారావు గారు చెప్తే ఎలా ఉంటుంది, ఎవడు రా నా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు. ఈ డైలాగ్ జగ్గయ్య గారు చెప్తే ఎలా ఉంటుంది, ఎవడు రా నా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడెవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు. బ్రతుకు తెరువుకు దేశం వచ్చి బానిసలుగా మమ్ము నుంచి పన్నులు అడిగి కొమ్ములు వచ్చిన దమ్ములు ఎవరికి వచ్చారా లోదరపాడు. అలా మళ్ళీ చేయి అని అడగటం, నేను చేస్తే చాలా బాగుంది నాయన గాడ్ బ్లెస్ యూ అని చెప్పటం. సార్ సమక్షంలో నేను మిమిక్రీ ఫెస్టివల్ జరుగుతుంటే నేను మిమిక్రీ చేస్తే నాకు ఫస్ట్ ప్రైజ్ రావటం, సార్ చేతులతో నేను ఆ షీల్డ్ అందుకోవటం. మళ్ళీ కట్ చేస్తే రీసెంట్గా నేరెళ్ళ వేణుమాధవ్ గారి పుట్టినరోజున మిమిక్రీ పోటీలు జరుగుతుంటే ఆ మిమిక్రీ పోటీలకి నన్ను జడ్జిగా నియమించడం అన్నది నేను అసలు మర్చిపోలేను. అసలు నిజమా కళా నిజం. అసలు నేరెళ్ళ వేణుమాధవ్ గారు మిమిక్రీ సృష్టికర్త, మిమిక్రీ క్రియేటర్. ఆయన్ని ఒకసారి చూస్తే చాలు అనుకుంటాం. అలాంటిది నాకు అంత మంచి ఛాన్స్ వచ్చిందంటే నేను మర్చిపోలేను. ఈ విషయంలో అయితే నేను బాగా ఇన్స్పైర్ అయ్యేది మా జనార్దన్ గారు ఉన్నారు, మిమిక్రీ జనార్దన్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓకే, సో కెరియర్లో మీతో పాటు ఫీల్డ్లో చాలా మంది ఉన్నారు మిమిక్రీ ఆర్టిస్టులు. లైక్ నాకు తెలిసి మన శివారెడ్డి గారు, అవునండి, వీళ్ళంతా. సో వాళ్ళకి కాంపిటేటర్గా మారారు అనుకున్నారా మీరు? అస్సలు నేను కాంపిటేటర్గా అని అసలు ఎప్పుడు నా ఊహల్లో కూడా రాదండి ఆలోచన. ఎందుకంటే ఎవరి స్టైల్ ఆఫ్ మిమిక్రీ వాళ్ళదే. ఒక్కొక్కళ్ళకి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ కమ్యూనికేషన్ ప్రకారం వాళ్ళకి మార్కెట్, ఎవరికి మార్కెట్ వాళ్ళకు ఉంది. మంచిగా మిమిక్రీ చేయాలన్న తపనే కానీ వాళ్ళకి నేను పోటీ, నాకు వాళ్ళు పోటీ అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళు సీనియర్ మోస్ట్, వాళ్ళు కూడా ఎంతో కష్టపడి వచ్చారు. శివారెడ్డి గారు మామూలు కష్టపడి రాలేదు, ఎంతో కష్టపడి వచ్చి నిరూపించుకుంటా అందరు మనల్ని పొందుతూ అటు అమెరికా అన్ని దేశాలు తిరిగి మిమిక్రీ ఆర్టిస్టు స్థాయిని ఇంకొంచెం పెంచారండి శివారెడ్డి గారు. అమెరికాలో శివారెడ్డి గారి తర్వాత ఇంకెవరున్నారు బాగా ఇంకా మిమిక్రీ చేసేవాళ్ళు, వాళ్ళని తీసుకెళ్దాం వీళ్ళని తీసుకెళ్దాం అని ప్రతి ఒక్క మిమిక్రీ ఆర్టిస్టు విదేశాలు తిరిగే అవకాశాలు రావడానికైనా కానీ మిమిక్రీ ఆర్టిస్ట్ స్థాయికి పెంచింది శివారెడ్డి గారు. నేను ఎవరికి పోటీ కాదు, నాకు నేనే పోటీ. సో ఈ జర్నీలో మీకు మంచి కాంప్లిమెంట్ ఏమన్నా వచ్చాయి, గుర్తుపెట్టుకోదగ్గ కాంప్లిమెంట్స్ వచ్చినాయండి? ఫస్ట్ నాకు సాయిధరం తేజ గారు, హీరో సాయిధరం తేజ గారు, నేను అందరికీ తెలుసు శైలజ అనే పాటను నేను సరదాగా కామెడీ చేస్తే సాయిధరం తేజ గారు ఫోన్ చేసి బాగుంది అనటం. అలానే అమృతం హర్షవర్ధన్ గారు, అలానే హరీష్ శంకర్ గారు, వాళ్ళందరూ విష్ చేయటం. ఇదివరకు మొన్నటిదాకా ఇమిటేషన్ రాజు అన్నది ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు శైలజ రాజు అయిపోయింది అనమాట. ఎవరైనా శైలజ రాజు అని పిలుస్తున్నారు. అలా మంచి మంచి అప్రిసియేషన్స్ వచ్చినాయి. దాని తర్వాత బ్రహ్మానందం గారు, నేను ఇదివరకు ఒక కాకి నెమలి అనే ఒక జోక్ నేను క్రియేట్ చేశానండి ఒక రేడియో షో గురించి. దాని తర్వాత రేడియో షోలో బాగా సక్సెస్ అయిన తర్వాత నా స్టేజ్ షోస్లో నేను యూజ్ చేస్తూ ఉన్నాను అనమాట. అది ఒక ఆడియో ఫంక్షన్లో దాసరి నారాయణ గారు చూశారు, చూసి చాలా బాగా నవ్వుకున్న తర్వాత దాసరి నారాయణ గారు ఎర్రబస్ అనే సినిమాలో బ్రహ్మానందం దాసరి గారి కాంబినేషన్లో ఆ జోకు ఎర్రబస్ అనే సినిమాలో పెట్టారనమాట. అప్పుడు బ్రహ్మానందం గారు అమెరికాలో కలిసినప్పుడు కాకి నెమలి జోకు నువ్వేనా రాసింది, బాగుందా అని అందరి ముందు పొగట్టం, చాలా బాగుందని. ఇంకా అమెరికా కలిసి జర్నీ చేయటం, అది మంచి. ఎన్ని మినిట్ జోకు? ఆ జోకు జస్ట్ 1.5 minutes ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు చాలాసార్లు చెప్పాను కానీ ఖచ్చితంగా మీకోసం చెప్తాను. గుండు హనుమంతరావు గారు రోడ్డు మీద వెళ్తున్న ఒక అబ్బాయిని కేకేసి పిలుస్తున్నారు, అమృతం ఫేమ్ గుండు హనుమంతరావు. భలే మంచి రోజు పసందైన ఒరే ఇట్రారా
ఏంట్రా మీ ఇంట్లో అంతా పండగ వాతావరణం కనపడుతుంది? ఈరోజు మా తాత 199వ పుట్టినరోజు సార్. కేక్ కట్ చేస్తున్నాడు. ఏ మీ తాత ఇంకా పోలేదా? ఏం సార్ అలా మాట్లాడతారు? మా తాత ఎంత గొప్పోడో తెలుసా? ఏం బీకాడు? ఆ రోజు జాతీయ పక్షిగా నెమలి ఉండాలని పోరాడి సాధించాడు సార్ మా తాత. మీ తాతకి బుద్ధి ఉందా లేదా? ఆ రోజు జాతీయ పక్షిగా కాకి కనిపించలేదా మీ తాతకి? కాకి జాతీయ పక్షి ఏంటి సార్ చండాలంగా? కాకిని చండలం అంటావా? కాకి గురించి చెప్తాను విను. రేపు మీ తాత పోయి పిండం పెడితే కాకి వచ్చి తింటుందా, నెమలు వచ్చి తింటుందా? కాకి వచ్చి తింటారు సార్. మీ ఇంటికి చుట్టాలు వస్తున్నారని మీ ఇంటి మీద వాలి అరిసేది కాకే నెమలే? కాకే సార్. ఒక సామెత ఉంది, లోకులు కాకులు అయ్యారంటారా, లోకులు నెమళ్ళు అయ్యారంటారా? లోకులు కాకులయ్యారంటారు సార్. పిల్లలందరూ కూడా చేస్తుంటే కాకి గోల చేయొద్దంటారా, నెమల గోల చేయొద్దంటారా? కాకి గోల చేయొద్దంటారు సార్. ఏమైనా కబురు పెట్టమంటే కాకితో కబురు పెట్టమంటారా, నెమలతో కబురు పెట్టమంటారా? కాకితోనే కబురు పెట్టమంటారు సార్. ఒక అందమైన అమ్మాయికి ఒక వికారమైన అబ్బాయికి పెళ్లి జరిగితే కాకి ముక్కుకి దొండపొండు అంటారా, నెమల ముక్కుకు దొండపొండు అంటారా? కాకి ముక్కుకే అంటారు సార్. ఎంత హెల్పింగ్ చేస్తున్న కాకిని వదిలి అడవిలో చినుకులు పడుతుంటే క్యాబరే డ్యాన్స్ చేసుకునే నెమల కావాల్సి వచ్చిందిరా మీ తాతకి జాతీయ పక్షిగా? మీ తాతకి చెప్పు, జాతీయ పక్షిగా కాకిని పెట్టమని పోరాడమను, లేకపోతే మీ తాతని కాకిలతో తన్నిస్తా. కాకిలు ఎలా దండిస్తారు సార్ కామెడీగా? కాకిలు అంటే పోలీసులు ఎదవపో. అది మంచి పేరు తెచ్చింది. దాసనారాయణ గారు కూడా, బ్రహ్మానందం గారు కాకిని తిడితే దాసనారాయణ గారు ఇలా కౌంటర్లు ఇస్తుంటారు ఆ సినిమాలో. ఆ సినిమా అలా మంచిగా గుర్తింపు అప్లాజ్ వచ్చిందనమాట దానికి. తర్వాత రామారావు గారు రజనీకాంత్ గారు కొట్టుకుంటారు ఒక సినిమా ఫైట్లో. వాళ్ళు ఎందుకు కొట్టుకుంటారని నేను క్రియేట్ చేసి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు. అదొక సీన్ చేయటం, అది బాగా అప్లాజ్ వచ్చింది. రజనీకాంత్ గారు చెప్పింది, జూనియర్ ఎన్టీఆర్ గారు మిస్టర్ యమ ఏమంటే మానవ జాతి నీచమా అన్నది రజనీకాంత్ గారు అయితే ఎలా చెప్తారు? మిస్టర్ యమ ఏమంటే మానవ జాతి నిజమా? వైతరుణరకు వెంటాడి వేధించి మొత్తం ఉప్పలు పెట్టి తన పతి రాజజాతి మానవ జాతి తమ భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షంగా ఉంచి ప్రాణహారాన్ని తమలే ప్రాణభయంతో పరగలెత్తించిన పసివాడు మార్కండేయుడు వాడిన జాతి మానవ జాతి. అటువంటి జాతిని మానవ జాతి నీచం అంటే ఈ బాబా ఒప్పుకోడి. బాబా కౌంటింగ్ స్టార్ట్. 1 2 3. హౌ ఈజ్ ఇట్ అని ముత్తులో వీడియో తీసుకొని అలా ప్రకాష్ రాజ్ గారు పరుగులో ఏడుస్తూ ఒక డైలాగ్ ఉంటుంది ప్రకాష్ రాజ్ గారు వేరియేషన్లో. పరుగులో, ఏంట్రా పిల్లలు ప్రేమించుకున్నారని వీళ్ళు తీసుకెళ్ళి పెళ్లి చేసేస్తారా? మహాలక్ష్మి పుట్టిన తర్వాత అన్నీ మానేసా. అయినా మహాలక్ష్మి లేచిపోయి వెళ్ళి లాడ్జీలో పడుకోవాల్సిన అవసరం ఏంట్రా? నా మహాలక్ష్మి నాకు కావాల్సి చీర, నా మహాలక్ష్మి నాకు కావాల్సి చీర బంగారు మహాలక్ష్మి. ఈ సీన్ ఉంటుంది. ఈ సీన్ బాహుబలి టికెట్స్ దొరకట్లేదని ప్రకాష్ రాజ్ గారు ఎలా చేస్తారని బండ మీద వెళ్తూ, ఎరా మాకు బాహుబలి టికెట్లు దొరికి నీకు దొరకలేదా? వెళ్ళి మీరు బాగా చూడండి. ఏం చేశాను రా? టికెట్లు దొరకంగానే మీరు వెళ్ళి ఫస్ట్ షో చూసి వస్తారా? వాళ్ళు అడుగుతున్నారా నీకు సినిమా టికెట్ దొరికిందా లేదా అని? జేబులో డబ్బులున్నా కానీ బాహుబలి టికెట్లు దొరకటం లేదురా. బాహుబలి, తమన్నా, రమ్యకృష్ణ ఇలా ప్యారడీలు చేయటం అది బాగా పేరు తెచ్చిందనమాట. ఓకే, ఇప్పుడు రీసెంట్గా ఉన్న ఆర్టిస్టులు కాకుండా ఓల్డ్ ఆర్టిస్టులు అంటే వాళ్ళని ఎవరైనా ఇమిటేట్ చేస్తా అండి. ఓల్డ్ ఆర్టిస్టులు ఓల్డ్ డైలాగ్ చెప్పకుండా బాహుబలిలో ఒక సీన్ డైలాగ్ని ఓల్డ్ వాళ్ళు ఎలా చెప్తారు. మన ప్రభాస్ గారు మరణం మరణం మహాశేణ ఏది మరణం, మీ గుండె బలం కన్నా పక్కన శత్రు బలగం పెద్దదనుకోవటం మరణం, యుద్ధంలో చావు కాకుండా పిరికితనంతో బతికుండటం మరణం, మన తల్లిని అవమానించిన వాడు మన ఎదురు చూసి నవ్వుతుంటే వాడు తడనరికి అమ్మ పాదాల దగ్గర పాతి పెట్టకుండా పారిపోవటం మరణం, ఆ మరణాన్ని దాటుకొని గుండెను చీల్చి రక్తం తాగి వెళుతూ. ఈ డైలాగ్ అంతా రావు గోపాలరావు గారు చెప్తే ఎలా ఉంటుంది? మరణం మరణం మహాసేన ఏది మరణం, మన గుండె బలం కన్నా ఎదురు శత్రు బలగం పెద్దదనుకోవటం మరణం, యుద్ధంలో చావును పక్కన పెట్టేసి పిరికి వాడిలా బతకడం మరణం,
మన తల్లిని అవమానించిన వాడు మన ఎదురు నుంచొని నవ్వుతుంటే వాడి తల నరికి అమ్మ పాదాల దగ్గర పాతేయకుండా పారిపోవటం మరణం. అటువంటి మరణాన్ని నేను దాటడానికి వెళ్తున్నా. నాతో వచ్చేదెవరు, నాతో చచ్చేదెవరు, చావును దాటి నాతో బ్రతికేదెవరు? కమాన్ కబర్దర్ ఏటనుకుంటున్నావు? మడిసన్న తర్వాత కళాపాసన ఉండాలయ్యా, వచ్చేయండి అయ్యా. ఇలా ఇదే డైలాగు ఇంత ఆవేశం చెప్తే మన గుమ్మడి గారు అయితే ఇలా చెప్తారు. నైనా ఏది మరణం నైనా బాబు, అలా పరిగెత్తుకుంటే మరణాన్ని భయపడితే ఎలా నాయనా? మీరు అలా పరిగెడుతుంటే నా గుండె పొట్టు వచ్చేటట్టుంది నాయనా, చిన్నగా పరిగెట్టండి రే అని. అది కృష్ణరాజు గారు. మరణం మరణం ఏది మరణంరా డోంగ్రే? నీ గుండె బలం కన్నా పక్కనోడి శత్రుబలగం పెద్దదని కూడా మరణం రే. మన తల్లిని అవమానించిన వాడి తల నరక్కుండా పారిపోవటం నరకం మరణం. కత్తందుకు జరిగి నా కొడుకుని కత్తుకోకండగా నరికేస్తాను ఏటనుకున్నావు డోంగ్రే? డ్యూడ్, వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్. మహా అయితే ఏమో తిరిగి ప్రేమిస్తారు. నరకటం మొదలు పెట్టిన తర్వాత నాకన్నా బాగా నరకడ రే, కత్తుల రత్తయ్య. ఇలా రకరకాలుగా. అలానే ఎస్వి రంగారావు గారు చిరంజీవి గారు ఈ డైలాగ్ చెప్తున్నారు. ఏమిరా హీరోయిజం నా ఒంట్లో ఉంటుంది, హీరో అదేనయ్యా డైలాగ్ అటు ఇటు అయినా కానీ అర్థం చేసుకోవాలా. పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. ఈ కత్తుల రతేదో పెట్టుకుంటే తెలుసు కదా మాత వెళ్ళి వచ్చేది. ఇది ఒక రకమైన. ఇలా పాత అలానే శకుని గారు, ఇలా చూడు సుయోజన, పొగరు నా ఇంట్లో ఉండదు, నా ఒంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది ఏమనుకున్నావు? నాకు కానీ కోపం వచ్చిందంటే పాశికాలు వేసి నేను అరణ్యవాసానికి పంపేదా, జాగ్రత్త అని పాత వాయిస్లో. నాగేశ్వరరావు గారి వాయిస్లో మన ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు నాగేశ్వరరావు గారి వాయిస్ ఎలా ఉంటుంది, సినిమాలు ఎలా ఉంటుంది? ఏది మరణం, ఏది మరణం అడుగుతున్నారు, ఏది మాట్లాడు. మరో గుడ్డ బలకన్నా ఎదురు శత్రు బలకు పెద్దరుకోవచ్చు మరణం. అటువంటి మరణాన్ని నేను సహించిన కదా, నాతో వచ్చేదెవరు చచ్చేదెవరు? ఇలా ఉంటుంది. అలానే మీరేమైనా క్వశ్చన్ అడిగితే, ఆ రోజుల్లో మేము ఎంతో సినిమాలు చేశాం. సావిత్రి గారితో కానివ్వండి, వారసురాయ్ గారితో కానివ్వండి, అంజలి జమున ఎన్ని సినిమాలు చేయలేదు. అప్పుడు కొత్తదారం ఇప్పుడు ఎక్కడిది? అప్పట్లో మేము వస్తే 40-50 సంవత్సరాలు నటించాము అరంగరంగా. ఇప్పుడు ఈరోజు వచ్చిన రేపు వచ్చిన ఎవరున్నారు హీరోయిన్ ఇప్పుడు? ఆ మహా అయితే అనుష్క తప్ప ఎవరు లేరు. అని ఇది ఒక రేంజ్ అనమాట అండి. సూపర్ స్టార్ కృష్ణ గారు, ఇందాక మన బాలకృష్ణ గారిది. మా జైత్రయాత్రను అంగీకరించి, మా ఏలుబడిని గౌరవించి, మీ వీర ఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులు అవుతారని ఆశిస్తున్నాం. శరణం లేదు మిత్రమా, రణమా శరణమా ఖబర్దార్. ఇది ఇప్పుడైతే ఆడియో ఫంక్షన్లో అయితే శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్. ఏ సినిమా బాగా ఆడిద్దాం నేను ఎప్పుడు అనుకున్నాను, ఆడుతుంది కూడా. మహేష్ బాబు చాలా బాగా నటించాడు. ఈ టీం అందరికి విష్ చెప్తూ మీ కృష్ణ థ్యాంక్ యూ. ఇలా పాత వాటిలో రకరకాల వేరియేషన్ తీసుకోవచ్చండి. ఓకే, అంటే ఇప్పుడు నా కోరిక మేరకు అల్లు రామలింగయ్య, అల్లు అర్జున్ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది? అల్లు రామలింగయ్య పాటలు ఎలా పాడతారో నేర్చుకున్నా అండి. ఇప్పుడు అల్లు అర్జున్ అంటే మన గోన గన్నారెడ్డి, గమ్మునుండవా నిమ్మల్తలు నత్తాయితో, నేను తెలుగు భాష లెక్క ఆడ ఉంటా ఏడా ఉంటా ఏంటి మన ఇదిగా ఉంటుంది. అల్లు రామలింగయ్య గారు పాట పాడితే ఆయన పాత పాటలు ఎలా ఉంటాయంటే, రాణి ఓ రాణి
వాసండి రాని చెయ్యాలని నేను తొలి వలపు పోనే బాబా అల్లు అర్జున్ గారి ఆర్య సినిమాలో ఒక పాట ఉంది. ఆ పాట అల్లు రామలింగ గారు పాడితే ఎలా ఉంటుంది? ఓ మై బ్రదరు చెబుతా వినరు, వన్ సైడ్ లవ్ వేరా ఎంతో బెటరు, నా సలహాలు వింటే ఎవరు, ఇకపైన ఎప్పుడు మరి మజునులెవరు. ఈ పాటను అల్లు రామలింగ గారు. ఓ మై బ్రదరు చెబుతా వినరు, వన్ సైడ్ వేరే ఎంతో బెటరు, నా సలహాలు అంటే ఎవరు, ఇకపైన ఏమిటి అని వీళ్ళు పాడితే ఉంటుంది. అలా ఇంకా అల్లు రామలింగ గారు కాబట్టి కామెడియన్స్ వాళ్ళలో నాకు బాగా ఇష్టమైన ఎంఎస్ నారాయణ గారు. ఎంఎస్ నారాయణ గారు ఎన్నో ప్యారడీలు చేశారు సినిమాల్లో కూడా. సాయి కుమార్ గారు డైలాగ్ ఎంఎస్ నారాయణ గారు చెప్తున్నారు. సాయి కుమార్ గారు, అమ్మా వీళ్ళకి సత్యధర్మాన్ని పేర్లు పెట్టావే, నువ్వేమన్నా కలగన్నావమ్మా వీళ్ళు ఇలా పుడతారని? నీ కర్తవ్యం నువ్వు చేసే హ్యాట్స్ ఆఫ్ అమ్మా, హ్యాట్స్ ఆఫ్. రై నువ్వు ఏడ్చినప్పుడు తల్లి పాలిచ్చింది. ఈ టైప్ ఆఫ్ డైలాగ్ ఎంఎస్ నారాయణ గారు. సత్యధర్మ అమ్మా, వీళ్ళకి సత్యధర్మాన్ని పెళ్ళిందో పెట్టావమ్మా, నువ్వేమన్నా కలగన్నా మీరు ఇలా పుడతారని? నువ్వు తప్పే చేయలేదు, నీ కర్తవ్యం నువ్వు చేసావమ్మా. కాకపోతే ఇవి వేస్ట్ ఫెలోలే నీ మాట వినకుండా దొంగలుగా రౌడీలుగా మారిపోయారమ్మా. ఒరే నువ్వు ఏడ్చినప్పుడు తల్లి పాలిచ్చింది, నిన్ను పడుకోబెట్టింది, నువ్వు మళ్ళా ఏడ్చావు, తల్లి మళ్ళీ పాలిచ్చింది. కానీ అక్కడ నుండి ఇచ్చేది పాలు కాదమ్మా, రక్తం. రే మై నేమ్ ఇస్ ఎంఎస్ నారాయణ. ఎం అంటే మందు, ఎస్ అంటే సోడా. మందులో సోడా కలుపుకొని తాగే నారాయణ నన్ను మాత్రం కెలకొద్దమ్మా. కలిగితే మాత్రం ఒక కటకటాల వెనకలేసి జంపచక్కం తుప్పచక్కం జంపచక్కం తుప్ప ఆడేసుకుంటాను రా. మై నేమ్ ఇస్ అగ్ని, లైన్ హార్టెడ్. చూసారా నా కళ్ళు, చూసారా నా క్యారీ బ్యాగులు? అబ్బా థ్యాంక్ యూ. ఇలా అలానే వేణుమాధవ్ గారు, నాకు చాలా ఆనందంగాను చాలా సంతోషంగాను ఉంది. ఎందుకంటే ఒక అమ్మాయి నన్ను చూసి హాయ్ వేణు ఐ లవ్ యూ అంది. అందుకే ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. జింగి చెక్క చెక్క చెక్క. నీకు ఒక విషయం తెలుసా? ఆ అమ్మాయి నాతో 3 times మాట్లాడింది. ఎప్పుడన్నా నేను బస్సులో వెళ్ళేటప్పుడు పక్కకి జరుగు అంది. అంతెందుకు మన బైక్ మీద వెళ్తుంటే కళ్ళు కింద పెట్టుకో అంది. షీఈ్ వెరీ కేర్ ఫర్ మీ యూనో. నల్ల బాలు నల్ల త్రాసి లెక్క నాకు సంతాను బిడ్డ. అక్క చెక్కు అక్క, నువ్వు అక్క, నీ కూతురు అని తెలియదు అక్క, ఇల్లు వస్తానక్క అని ఇలా మన ఎల్బి శ్రీరామ్ గారు, కల్లు చిదంబరం గారు, వీళ్ళు అప్పటి వాళ్ళు. ఎల్బి శ్రీరామ్ గారు అయితే ఏట్రా పొగన్న ఒంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది, దాన్ని దీన్ని కల్పమంటే కుదరదు అనుకుంటున్నావు. ఎక్కువ మాట్లాడితే మరచెంబుతో బుర్రబద్దలు కొట్టేగలేట అనుకుంటున్నావు. ఏటా మాట్లాడుతున్నావు? అదన్నమాట సంగతి అని అది కల్లు చిదంబరం గారు. కనిపించే 3 సింహాలు నేర్చుకుని న్యాయానికి ధర్మానికి చిహ్నాలు అయితే కనిపించిన 4వ చెప్పిన నేను పోలీసునే ఏటనుకుంటున్నావు నేనంటే. ఇలా వేరే ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు. యాక్చువల్గా నాకు అమ్మాయిలన్నా వాళ్ళ వయసులన్నా పడదు. కాకపోతే ఏం చేస్తాం ఆయన, వాళ్ళు నువ్వు అందంగా ఉంటావు అని నా నెంబర్ అడుగుతుంటే ఇవ్వకుండా ఉంటానా? 98482233 నా నెంబర్ ఆయన. కూలు బాబు, ఉంటాను మీ ధర్మవరం సుబ్రహ్మణ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. అని ఇలా కామెడియన్స్లో రకరకాలు. అలాగే పొలిటీషియన్స్లో చంద్రబాబు నాయుడు గారు, ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు పాట పాడితే ఎలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మామూలుగా సభల్లో ఉన్నప్పుడు మాట్లాడే విధానం, ఏం మాట్లాడుతున్నారు, ఇది పద్ధతి కాదు, ఇది సభా మర్యాద కాదు, మాట్లాడుతున్నా మీరు మధ్యలో వడ్డొస్తారేమో, వివరం లేదు. ఇదా మీకు నేర్పించింది, ఇదా రాజకీయం, పద్ధతి నేర్చుకోండి. ఇలా ఉంటుంది. మామూలుగా ఇంటర్వ్యూ చేసేటప్పుడు మేము ఎన్నో కార్యక్రమాల ముందుకు పోతున్నాం, అమరావతిని ముందుకు తీసుకువెళ్తాం, విశ్వనగరంగా ముందుకు తీసుకుపోతున్నాం. ఎంతోమంది చేత మేము ఇప్పుడు మీటింగులు పెట్టాం. అన్ని ఫ్యాక్టరీలు మా దగ్గరికి వస్తున్నాయి. సుమారు 6 లక్షల మందికి 12 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేది ఉంది. ఈ వేరియేషన్ ఉంటుందండి. అయితే చంద్రబాబు నాయుడు గారు
పాడితే ఎలా ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారు పాటే పాడేస్తున్నారండి. కదలి రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి, కన్న తల్లి కన్న మిన్న కథానేల తల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్ళకు ప్రణమిల్లి. ఆ విధంగా ముందు పోవాలి. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి. ఆ విధంగా పోవాలి తమ్ముళ్ళు. నేను చెప్తున్నాను తమ్ముళ్ళు. ఇలా ఉంటుందండి. అయితే రోసయ్య గారు ఏ విధంగా చూసుకున్నా కూడా ఏముంటుందయ్యా, నువ్వెన్నో రాజకీయాల్లో ఎంతో ముందుకు పోయావు. ఒక టైంలో నేను ఆర్థిక శాఖ మంత్రిగా చేశాను, తర్వాత ముఖ్యమంత్రిగా చేయాల్సి వచ్చింది. అది కూడా చేశాను, బాగా చేశాను, చాలామంది చెప్పుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడినవా నువ్వు? ఏంటి మాట్లాడుతున్నా కదా, పక్కన వివరం లేదు, తవరం లేదు, ప్రతి ఓడు వచ్చేస్తాడు. ఆ విధంగా ముందుకు పోతూ కరెక్ట్ అయిన పరిస్థితుల్లో ఉన్నావు. కాకపోతే మధ్యలో వచ్చిన సమస్యలు ఏమిటయ్యా నీ గోలా, ఏ గోలా కౌక ఆ విధంగా తెలియజేసుకుంటూ తాకు నాకు ఇప్పుడు ఆవేశం రాదండి. చాలా మనశ్శాంతిగా ఉంటా, నాకు శాంతంగా ఉంటా. అందరూ ఉంటారు, రోషయ్య గారు అంత శాంతంగా ఏటా తాకు వెరీ మచ్. ఇలా సరదాగా కామెడీని మేళవించి నలుగురిని ఎంటర్టైన్ చేయటం ఇదొక పద్ధతి. అలానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ కార్యక్రమం చూసుకున్నా పేదవారిలలో ఆనందం రావాలని ఎన్నో కార్యక్రమాలు పెట్టాను. దీపం పథకం పెట్టాను, ఆరోగ్యశ్రీ పథకం పెట్టాను. ప్రతి ఒక్కరు పేదవారు బాగుండాలని కోరుకుంటూ ఇల్లొస్తానక్కయ్యా, ఇల్లొస్తాను చెల్లెమ్మ అని తెలియజేసుకుంటున్నాను. అనగాలి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క అవ్వకి, ప్రతి ఒక్క చెల్లికి, ప్రతి ఒక్క బామ్మకి వందనం తెలియజేసుకుంటా ఉన్నా. ప్రతి ఒక్కరి గుండెల్లో వైఎస్ఆర్ ఉన్నాడు. ప్రతి ఒక్కరి గుండె స్పందన వైఎస్ఆర్ అని పలుకుతా ఉందని తెలియజేసుకుంటూ ఎల్లొస్తానక్కయ్య, ఎల్లొస్తాను చెల్లెమ్మ, ఆ విధంగా మనం చేసుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నారండి? ఇది ఒక రకమైన. అలానే బొత్స సత్యనారాయణ గారు మరి ఏ కార్యక్రమం చూసుకునే కూడా మరి ప్రజలందరూ బాగుండు అనేది మరి పార్టీలో మరి మా అధిష్టానం ఆ విధంగా ముందుకు పోవాలి. ఏదో మరి శ్రీకాకుళంలో మరి బొత్స సత్యనారాయణ అంటే మరి ఏ విధంగా ఏంటంటే దాన్ని తెలియజేసుకుంటూ మరి చాలా సంతోషమా అని రకరకాల వేరియేషన్స్తో పొలిటీషియన్స్ చేసుకోవాల్సింది. నార్మల్గా మిమిక్రీ చేసేటప్పుడు నేను గమనించింది ఏంటంటే వోకల్ కార్డ్స్కి ఎంత వర్కౌట్ చేస్తారో అలాగే బాడీ లాంగ్వేజ్ కూడా దాన్ని మ్యాచ్ చేస్తారు. అంటే ఇది లేకుండా వోకల్ కార్డ్స్ పలకవంటారా? పలుకుతాయండి. కాకపోతే ఒక వాయిస్ చేసేటప్పుడు మనలోకి వాళ్ళని పరకాయ ప్రవేశం చేయించాలి. అప్పుడు ఏంటంటే ఇక్కడ నేను కూర్చుంది నేను కాదు, రామారావు గారు వాయిస్ చేస్తుంటే ఇక్కడ రామారావు గారు కూర్చున్నారని నేను ఫీల్ అయిపోవాలి, నన్ను మర్చిపోవాలి. అప్పుడు మర్చిపోతే అవుట్పుట్ కూడా అలా ఉంటుంది. ఎందుకంటే ఇలా కూర్చొని బ్రదర్ ముందుకు పోతూ ఉన్నాం తెలియజేసుకుంటూ అంటే చూసేవాడికి కూడా యాప్ట్ ఉండదు. అలా కాకుండా ఏమిటి బ్రదర్, చాలా ఆనందంగా ఉంది. ఆ కార్యక్రమాన్ని చూసుకుంటే నిజంగా రామ్ చరణ్ అయినా ఇలా డ్యాన్స్ చేస్తుంది, మామూలు నో వర్డ్స్. ఆ విధంగా అది ఎక్స్ప్రెషన్స్ ఉంటే జనాలు కూడా బాగా క్యాచ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, అదేవిధంగా వోకల్ కార్డ్స్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. అవునండి. మీరు మిమిక్రీ చేసేటప్పుడు దాని గురించి స్పెషల్ కేర్ తీసుకుంటారా? స్పెషల్ కేర్ అంటే కేర్ గురించి కానీ ఆ భయాన్ని నేనైతే పెట్టుకోనండి. చాలామంది కొన్నిటికి అలవాటు పడైపోతే వాళ్ళకి వేడి నీళ్ళు పక్కన లేకపోతే కంగారు పడిపోతూ ఉంటారు. వేడి నీళ్ళు నేను చేయలేనేమో, నా గొంతు అలా కంగారు పడుతుంటారు. అవన్నీ భయాలు లేకుండా జాగ్రత్తగా ఉండటం. ఆ జాగ్రత్తలన్నీ కూడా పర్టికులర్గా ఉన్నాను. బై గాడ్ గ్రేస్ నా వాయిస్ చలికాలంలో కూడా నా వాయిస్ బాగుంటుంది. ఒకవేళ ఇన్ కేస్ నా వాయిస్ చలికాలంలో పోయినా కానీ ఆ బేస్ వాయిస్కి దగ్గర ఉన్న వాయిస్లు తీసుకుంటానండి. ఇప్పుడు జలుబు చేస్తే ఎవరి వాయిస్లు బాగా వస్తాయి ఆ వాయిస్లు క్యాచ్ చేసుకుంటా. ఒక అమరీష్ పురి గారిది బ్లర్ వాయిస్ ఉంటుంది, రావు గోపాలరావు గారిది ఇంకా బేస్ వస్తుంది. అప్పుడు మన సంపత్ గారిది, మన మిర్చిలో సంపత్ గారు ఉంటాడు, వాడు మనోడు అనుకున్నారా, వాడు పగోడు, వాడిని చంపి నాకు దగ్గరికి రారా, నీ కాళ్ళు కడికి అన్యాయం చేస్తా. అవి ఇంకా జలుబులు ఇంకా బాగా వస్తాయి. ఇలాంటి వాయిస్లు చేసుకోవటం వల్ల నా వాయిస్ సేఫ్. కానీ చాలామందికి ఏంటంటే
ఎక్కువగా స్ట్రెస్ అవ్వకుండా దానికి కష్టపెట్టకుండా లిమిట్ టైంలో వరకు చేసేసి వదిలేస్తే బాగానే ఉంటుంది. ఓకే. అండ్ అలాగే తీసుకుంటే మీరు మిమిక్రీతో పాటు పర్ఫార్మెన్స్ అండ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో అండి. మీరు ఎప్పుడు మూవీస్లో ట్రై చేయలేదా? అండ్ ఆ ట్రైల్స్ నడుస్తున్నాయా? మూవీస్లో ఇంకా ట్రయల్ చేయలేదండి. మెయిన్ అంటే మిమిక్రీలో మంచి పేరు తెచ్చుకోవాలి. ఎందుకంటే చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులు కొన్ని కామెడీ షోస్కి అలా షిఫ్ట్ అయిపోతున్నారు. కొన్ని రోజులు మిమిక్రీ బాగానే ఉంటుంది, తర్వాత వాళ్ళు మిమిక్రీని వదిలేసి అటు షిఫ్ట్ అయిపోయి తర్వాత మిమిక్రీని ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకని నేను ముందు మిమిక్రీలో మంచి పేరు తెచ్చుకోవాలి, మిమిక్రీని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళాలా, కొత్త కొత్త ప్రయోగాలు చేయాలా అని నేను ప్రస్తుతానికైతే మూవీస్ మీద అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే మిమిక్రీ 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 ఇంకా కొత్త చేయాలి అని. అంటే మీకు ఎవరు ఆఫర్స్ ఇవ్వలేదు? ఆఫర్స్ చేయలేదు మూవీ? ఆఫర్స్ అంటే ఇస్తాం, ఒకటి మంచి టైంకి చెప్తాం అని చెప్పారు. హరీష్ శంకర్ గారు చెప్పారు, ఇలా ఇద్దరు ముగ్గురు చెప్పారు, నెక్స్ట్ చేద్దామమ్మా నీతో మంచి ట్రాక్ రాయించుకుంటున్నాం అని. అలానే ఇంకో ఇద్దరు ముగ్గురు చిన్న డైరెక్టర్లు చెప్పారు, పెద్ద డైరెక్టర్లు కూడా చెప్పారు. కాకపోతే ఇంకా మొత్తం సినిమా మీద ఇంట్రెస్ట్ పెట్టకుండా ముందు నా మిమిక్రీలో నాకంటూ ఇమిటేషన్ రాజు అంటే మిమిక్రీ బాగా చేస్తాడు, మిమిక్రీ అన్న పేరు పడాలి అని నేను అటు కొంచెం ఆలోచిస్తున్నాను అంతే. అలాగే బ్రో, మన తెలుగు లాంగ్వేజ్ కాకుండా ఇంకేదైనా లాంగ్వేజ్లో మేము మిమిక్రీ ట్రై చేశారా? షోస్ ఇచ్చారా? మిమిక్రీ ట్రై చేశాను కానీ అంటే కాకపోతే లాంగ్వేజ్ పర్ఫెక్ట్ కాకపోవటం వల్ల కొంచెం కష్టమయ్యేది. కాకపోతే ఏంటంటే ఎవరైనా కనపడ్డా మా ఫ్రెండ్స్ని హిందీలో ఏదో మాట్లాడేయాలని, క్యా భయ్యా వచ్చానా ఆప్కే జిందగీ में कुछ भी नहीं परेशान है ना అనేవాడిని. ఈడేంద్ర నాకు సమస్యలు లేవా అని అడుగుతున్నాడు అనుకునేవాళ్ళు. దాని తర్వాత హిందీ రాదు నాకు. అమెరికా ఎయిర్పోర్ట్లో ఒక చిన్న సిచ్యువేషన్ ఎదురైందండి. నేను 12వ తారీఖు వెళ్ళాలి రిటర్న్ ఇండియాకి అని నాకు టికెట్స్ వచ్చినాయి. నేను 12వ తారీఖు ఎయిర్పోర్ట్కి వెళ్తే మీ పేరు లేదు ఎక్కడ అన్నారు. నా పేరు లేకపోవటం ఏంటి ఆయన కంగారు పడుతుంటే అప్పుడే మన మధు గారు అలానే తనిఖీల భరణి గారు అదే ఫ్లైట్ అనమాట వచ్చి ఏంటంటే నా టికెట్ లేదా అంటున్నారంటే ఏది నీ టికెట్ చూడమంటే ఇది నా ఫ్లైట్ టికెట్ నీకు ఎలా వచ్చింది అన్నారు. సరే ఏం చేయాలా అంటే ఆయన బై గాడ్ గ్రేస్ బై లక్ ఆ టికెట్లు ఇచ్చే ఆయన ఆగ్రా వ్యక్తి, అమెరికాలో సెటిల్డ్. అయితే ఈ అబ్బాయి మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అనగానే మళ్ళీ అన్ని చెక్ చేయగానే ఆల్రెడీ 5వ తారీఖు నీ టికెట్ వేసారు, కాకపోతే నీకు 12వ తారీఖు టికెట్ నీకు వచ్చింది, 5వ తారీఖు ఫ్లైట్ ఆల్రెడీ వెళ్ళిపోయింది, మళ్ళీ టికెట్ తీసుకోలేదంటే ఆయన ఓకే నేను 5వ తారీఖుది షిఫ్ట్ చేస్తాను, మరి నా కోసం కూర్చుని ఏమైనా చేయంటే నాకు హిందీ రాదు ఏం చేయాలా అని ఆలోచించి ఓకే అమరీష్ పూరి వాయిస్ చేస్తాను. అమరీష్ పూరి జానీ జానీ ఎస్ పాప పోయం చెప్తే ఎలా ఉంటుందో చెప్తాను సార్. జానీ జానీ ఎస్ పాప ఇంగ్లీషు, హిందీ వాయిస్, ఆయనకి జానీ జానీ ఎస్ పాప తెలిసి ఉంటుంది కాబట్టి కొంచెం తెలివిగా చేశాను. జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, టెల్లింగ్ రైస్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్ మేరా నామ్ మూగెంబో అని ఇలా చేశాను. దాని తర్వాత మొన్న చిన్న రేడియో ఇంటర్వ్యూలో షారుఖ్ ఖాన్ గారిని ఇమిటేట్ చేయగలరా అంటే షారుఖ్ ఖాన్ గారు వాయిస్ వచ్చిపోతూ ఉంటుంది, కాకపోతే దీన్ని ఇప్పుడు ఎలా చేయాలని సరే దీన్నే మారుద్దామని అమరీష్ పూరి గారు జానీ జానీ అనగానే ఇక్కడ నుండి ఎస్ పాప షారుఖ్ ఖాన్ అంటే ఎలా ఉంటుంది, చిన్న చిన్న వర్డ్స్ కదా, అప్పుడు వీళ్ళిద్దరు చెప్పుకుంటే ఎలా ఉంటుంది, జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, టెల్లింగ్ రైస్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్. ఆయన చెప్పగా సూపర్ సూపర్ అలానే పరభాష అంటే పరభాష నుండి ఇక్కడికి వచ్చిన సెటిల్ అయిన శ్రేయస్ షిండే గారు ఆయన డైలాగ్స్ మేము లాడని పట్టుకోవడానికి నానా సంఖ్యలో నాకుతుంటే మీరు ముద్దు శనగ ఎంట్రీలో వేసుకుంటారు, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఏంటే హ్యాపీ బర్త్డే టు యూ, నీకోసం నేను ఒక పాట రాశాను, పుట్టినరోజు చేజేలు చిట్టి బాబాయి. సార్ మీరు బాగా పాడుతుంటే దర్శకుని చేస్తారు సార్, ఎవరు అబ్బో ఏం పాడారు సార్, నేను బాగా పాడాను కదా ఎవరు తీశారు అనుకో ఏమంటావు బా అని రఘుబాబు గారు ఇలా వేరియేషను ఇలా అలానే విలన్స్లో కూడా రకరకాల మనం బేస్ భాషలు చూస్తాం. మన ఛత్రపతిలో భిక్షి యాదవ్ ఆయన వాడికి వీడికి సంబంధం ఏమిటంటే గుండుకి బుచ్చుకున్న సంబంధం చెప్పాడు. నువ్వేమన్నా అవతార పురుషుడువా, మీ అమ్మ ఏమన్నా అన్నపూర్ణనా? రై షేర్ బీహార్ కా షేర్. ఇది ఒక రకమైన వేరియేషన్. విక్రమార్కుల్లో మన ఊరు రామరాజ్యం రా,
ఎవడన్నా ఇవ్వనంటే కదా మనం దొంగతనం చేసేది. ఏ జింత కత్తి కత్తి క్యా హై బోలో. ఇదొక ఈ రకమైన వాయిస్లో. అలానే ఈ విలన్స్లో రేర్ వాయిస్లు అనమాట. అలానే మన అరుంధతిలో అమ్మాలే వింత బొమ్మాలే పిండ పర్వానికొచ్చింది అరుంధతి. వస్తే అరుంధతి నీకు పెళ్ళ వస్తా వస్తా తప్పక వస్తా వదల బొమ్మాలి వదలా. ఈ రేర్ వాయిస్లో బేస్ వాయిస్లో ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు. అలాగే వాయిస్లు కాకుండా ఏమో చిన్నతనంలో నేను విన్నది ఎక్కువ ఇన్స్ట్రుమెంటల్ థింగ్స్ సౌండ్, అదేమో స్పెషల్. స్పెషల్గా అంటే ఇప్పుడు గుర్రం జట్కా ఎలా వెళ్తుంది, మామూలుగా జట్కా కాకుండా ఒక గుర్రం ఎలా వెళ్తుంది, ఒక 4-5 గుర్రాలు కలిస్తే ఎలా ఉంటాయి. చిన్నప్పుడు చేసేవాడిని. అలానే ఏరోప్లేన్ ల్యాండింగ్ చేసేవాడిని. మామూలుగా జట్కా అంటే ఇలా ఉంటుంది. అలానే గుర్రాలు మామూలుగా వెళ్తే ఇలా ఒక 10 గుర్రాలు వెళ్తే ఇలా ఉంటుంది. ఇలా రకరకాలు చేసేవాడిని. అలానే ఏరోప్లేన్ ల్యాండింగ్ అయితే ఎలా ఉంటుంది, అప్పట్లో బాగా సౌండ్ వచ్చాయి, ఎలా ఉంటుంది. ఇలా రకరకాలుగా చేసేవాడిని. అలానే పక్షుల్లో కిలకిల్లో కోయిల్లో గజ్జిలో ఒక లేడీ గజ్జిలో మువ్వలు పెట్టుకొని నడిస్తే ఎలా ఉంటుంది. ఇలా రకరకాల సౌండ్స్ చేశాను. నేను మెయిన్ వాయిస్ మీద కాన్సన్ట్రేషన్ చేశాను కాబట్టి. ఇప్పటి వరకు నన్ను ఇంతసేపు భరించారు కదా, భరించలేదండి. నా వాయిస్ ఏమన్నా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చేస్తాను. సో హ్యాపీ. మీ వాయిస్ అంటే మీ వాయిస్లో మంచి డెప్త్ ఉంది భయ్య. ఆ డెప్త్కి నేను చేరాలంటే ఇంకాస్త లోతుగా మీతో మాట్లాడాలా. ఈ రికార్డింగ్ తర్వాత బాగా లోతుగా మాట్లాడి నెక్స్ట్ మీ వాయిస్ నేను ఇంటెట్ చేస్తాను. థ్యాంక్ యూ. నైస్ బ్రో. ఈ ఎంటైర్ జర్నీలో మీరు బాగా ఆనందపడ్డ క్షణాలు అండ్ బాగా బాధపడ్డ క్షణాలు ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి. బాగా ఆనందపడ్డ క్షణాలు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెట్టెక్కినా కానీ ఆనందపడుతూనే ఉంటా. నేను శైలజ అనే పాట ఒక 10 మంది 20 మంది పాడితే ఎలా ఉంటుంది, నా పాట పాడితే బాగా అప్లాజ్ వచ్చింది. పెద్ద పెద్దోళ్ళు సూపర్ అనటం, మెచ్చుకోవటం, అదొక ఆనందం. అలానే ఫస్ట్ నేను అమెరికా ఫ్లైట్ ఎక్కినప్పుడు, ఎందుకంటే ఒక ఏమాత్రం చదువు లేదు, జస్ట్ ఇంటర్మీడియట్, అంతకన్నా అమెరికా వెళ్ళాలంటే మంచి సాఫ్ట్వేర్ అయి ఉండాలా, అన్నీ ఉంటే కానీ వెళ్ళాం. కానీ అన్నీ ఉన్నా కానీ వీసా వస్తో రాదు కూడా అప్పుడప్పుడు చెప్పలేం. అలాంటిది నాకు అన్ని ఫస్ట్ అటెంప్ట్లోనే వీసా రావటం, అన్నీ ఓకే అయిపోయి నేను అమెరికా వెళ్ళి ప్రోగ్రామ్ చేయటం, ఇలాంటి కొన్ని ఎన్నో ఆనందం. ఇంకా బాధ అంటే నేను బాధలకి రెడీ అయ్యి వచ్చాను కాబట్టి అది బాధ అనుకోను. ఏ కష్టం వచ్చినా మనకి అవి లెసన్స్ అనుకుంటా. కాకపోతే ఫస్ట్ నాకు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని బాధ ఏంటంటే మా డాడీ చనిపోయారని చెప్పాను చూడండి. చనిపోయిన రెండో రోజే నాకు హైదరాబాద్ నుండి ఫోన్ వచ్చింది. రేపు లయన్స్ క్లబ్లో ప్రోగ్రాం ఉంది, రండి రా అని. నన్ను పంపించింది ఆయనకి తెలుసు మా నాన్న చనిపోయారని, కానీ ఎందుకు పిలిచాడు తెలియదు. ఇంక అక్కడ ఉంటున్నాం, పిలవంగానే వెళ్ళకపోతే ఏమైపోదని తెలియక అప్పుడే మా అమ్మ పసుపు కుంకాలు తీస్తున్నారు, అమ్మ బాధపడతా ఉంది. నేను పెట్టుబట్టుకొని వెళ్ళి అమ్మ నాకు ప్రోగ్రాం వచ్చింది వెళ్ళిపోతాను వచ్చేసా, ఏం ఆలోచించాలి. తర్వాత కొన్ని రోజుల తర్వాత అమ్మను వదిలిపెట్టి ఎందుకు వచ్చాను ఆ క్షణంలో అని ఇప్పటికీ బాధపడతా ఉంటాను. కాకపోతే మిమిక్రీ అంత పిచ్చాల లాక్కొచ్చిందనమాట. అదొక్కటే నేను జీవితంలో బాధపడేది, ప్రత్యేకంగా బాధ లేదు. ఎందుకంటే తెలుసుకుంటా ఉంటే చెక్కే కొన్ని శిల్పం బయటకు వస్తుంది అంటారు కదా, అందుకని బాధలో ఏం లేవు, హ్యాపీ. మీ ఎంటైర్ లైఫ్లో మీ సక్సెస్కి తోడుగా నిలిచిన వాళ్ళకి, అంటే మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్యామిలీకి కానీ, మీ గురువులకు కానీ, మీకు ప్లేస్ని ఇచ్చి మీతో పాటు జర్నీ అంటే ఉండటానికి ప్లేస్, వీళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఫస్ట్ వాళ్ళందరికీ
చాలా చాలా థ్యాంక్స్. నన్ను నమ్మి ఇతను ఎంకరేజ్ చేస్తే ముందుకు వెళ్తాడని, నాకు అక్కడ హాస్టల్లో భోజనం పెట్టిన వాచ్మెన్ అంటం కన్నా వాళ్ళు నా బ్రదర్స్ అంటారు, ఎందుకంటే వాచ్మెన్ అంటే వాళ్ళు తక్కువ చేసినట్టు ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ అక్కడ హాస్టల్ దగ్గర నుండి ఒక్కొక్కరు ఎన్ని రకాలుగా నన్ను అయితే ఎంత హెల్ప్ చేశారో వాళ్ళందరికీ ముందు థ్యాంక్స్. వాళ్ళు ఎప్పుడు ఆనందంగా బాగా ఉండి నాలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు ఏదైతే నమ్మి నన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళారో నేను డెవలప్ అవుతున్నాను. వాళ్ళకైతే ఎప్పుడు చెడ్డ పేరు దాను, మంచి పేరు తెచ్చి అరే రాజు మావాడరా, ఇదివరకు మా దగ్గర ఉండేవాడరా అని గొప్పగా చెప్పుకునే విధంగా నేను డెవలప్ అవుతాను. అండ్ నాకు జన్మనిచ్చిన మా అమ్మ నాన్నలకి, నన్ను పెంచిన మా అన్నలకి, నాకు ఈ జర్నీలో ఉన్న ఫ్రెండ్స్కి, వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. వాళ్ళ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. ఓకే, అలాగే ఇందాక మీరు చెప్పినట్టు శైలజ సాంగ్కి మంచి అప్లోడ్ వచ్చిందని కదా, మా కోసం ఏదైనా ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ని మీకు వీలైన వాయిస్లో ఇమిటేట్ చేస్తే వీఆర్ సో గ్లాడ్. షూర్ అండి. సో నాకు ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన 5 నెంబర్ 150 సినిమాలో సుందరి సాంగ్ చాలా ఇష్టం. Okay. ఆ సుందరి సాంగ్ ఏదైనా మీరు ఇమిటేట్ చేస్తే షూర్. ఫస్ట్ చిరంజీవి గారితో స్టార్ట్ చేస్తాను. చిరంజీవి గారు ఆల్రెడీ చాయ్ చెడుకున్నా తాగరా అబ్బాయి ఇలాంటి పాటలు పాడారు కాబట్టి ఓకే. సన్న జాజిలా పుట్టేసిందిరో, మల్లె తీగల చుట్టేసిందిరో, తేనె తీగల కుట్టేసిందిరో, చిన్నదే అయ్యి చిన్నదే మరి ఆ విధంగా ముందు పాట ముందుకెళ్ళిపోతుంది అనగా నాగార్జున గారు సన్న జాజిలా కుట్టేసిందా కాదు 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 పుట్టేసింది, సన్న జాజిలా పుట్టేసిందిరో, మల్లె తీగల చుట్టేసిందిరో, తేనె తీగల కుట్టేసిందిరో, సుందరే ఈ సుందరే అయినో. అలానే మన జేపీ గారు సన్న జాజిలా పుట్టేసిందిరో, మల్లె తీగల చుట్టేసిందిరో, తేనె తీగల కుట్టేసిందిరో, దొంగముండా ఈ గబ్బుముండా అని. అలానే కొండవాల్స్ గారి ఏటే ఆ సన్న జాజిలా పుట్టేసిందిరో, మల్లె తీగల చుట్టేసిందిరో, తేనె తీగల అయ్య బాబాయ్ కుట్టేసిందిరో, చంద్రే ఈ చంద్రే నేనక్కనే. ప్రకాష్ రాజ్ గారు సన్న జాజిలా పుట్టేసిందండి, మల్ల తీగల చుట్టేసింది, తేనె తీగల కుట్టేసింది సుందరి ఈ సుందరి. రామారావు గారు సన్న జాజిలా పుట్టేసిందిరో, మల్లె తీగల కుట్టేసింది కాదు చుట్టేసిందిరో, తేనె తీగల కుట్టేసిందిరో, సుందరి ఈ సుందరి. కృష్ణ గారు సన్న జాజిలా పుట్టేసిందిరో, మల్లె తీగల చుట్టేసిందిరో, తేనె తీగల కుట్టేసిందిరో, సుందరి ఏ సుందరి. నేను శోభన్ బాబునే. సన్న జాజిలా పుట్టేసింది, మల్లె తీగల కుట్టేసింది, తేనె తీగల కుట్టేసింది, ఏంటో సుందరి సుందర కమల 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 ఏంటో. రాజుబాబు గారు అయ్య బాబోయ్ సన్న జాజిలా కుట్టేసింది, అయ్య బాబో చూడమత్తా. ఇలా ఎంఎస్ నారాయణ గారు సన్న జాజిలా పుట్టేసిందిరో, మల్లె తీగల చుట్టేసిందిరో, తేనె తీగల కుట్టేసింది. కానీ క్వార్టర్ బాటిల్ ఇచ్చి కుట్టే బాగుండేదమ్మా, కానీ ఏం చేస్తాం బ్యాడ్ లక్, నా దగ్గర అంతా పీల్చేసింది, అది మాత్రం నాకేమీ లేదు అని ఇలా. అలానే జగ్గయ్య గారు సన్న జాజిలా కుట్టేసిందిరో, మల్లె తీగల చుట్టేసిందిరో, తేనె తీగల కుట్టేసిందిరో, సుందరి ఏ సుందరి. ఏమంటావు నాయనా? ఏమంటారయ్యా? ఏమంటారికి ఇవ్వలేదు. సరజాజల కుట్టేసింది, మల్లె తీగల చుట్టేసింది, ఎవరు కొట్టమరాడేదాన్ని దానికి ఏ పరట్టారు అడుగుతున్నా. అబ్బా కూలు బాబు, అత్తకర ఎక్కువ మాట్లాడకు, ఏం మాట్లాడొద్దయ్యా. సన్న జాజిలా పుట్టేసిందిరో, మల్లె తీగల చుట్టేసిందిరో, తేనె తీగల కుట్టేసిందిరో, సుందరే అధిష్టారని చెప్తారు, ఆ తేనె తీగల అన్నిటి చప్పేస్తారు ఏమనుకుంటా. ఇలా రకరకాల ఎన్నో వాయిస్లు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీ విలువైన టైంని కేటాయించి మాతో స్పెండ్ చేసినందుకు, అండ్ మంచి మంచి డైలాగ్స్ చెప్పినందుకు, ఇమిటేట్ చేసినందుకు, అండ్ మీ లైఫ్ అంతా అండ్ మీ కెరియర్ అంతా
సక్సెస్ఫుల్గా మంచి మంచి షోస్ పడి అండ్ త్వరగా మూవీస్లో కూడా రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ భయ్య. నా విలువైన సమయం అనటం కన్నా నా ఫ్యూచర్ సమయాన్ని అంతటిని ప్రజలకి నన్ను చూపిస్తూ నాకు ఇంకా ముందుకు తీసుకువెళ్తున్న మన ఛానల్కి మీకు ఎంతో ఓపికగా కూర్చొని విన్నారు చక్కగా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లైఫ్ లాంగ్ మిమ్మల్ని అయితే గుర్తుంచుపెట్టుకుంటాను నేను. ఎందుకంటే హృదయ లోతులు అన్నీ లాగేశారు. థ్యాంక్ యూ భయ్య. Like and subscribe Eagle Media Works.